ఒక వాణి. అది నా పేరు చెప్పుకునే భార్య పరమ శత్రువు, నీచురాలు, నికృష్టురాలు. ఏ జన్మలో పాపం చేశానో దాని మెడలో తాళి కట్టి. పేరెంట్స్ నెగ్లెక్ట్ చేసుకోవడం అనేది నా కర్మ. మధ్యలో ఒక ఫ్రెండ్ నా ఫ్యామిలీని కూడా డిస్టర్బ్ చేసింది. ఆమె లైఫ్ ని ఆమె డిస్టర్బ్ చేసుకోలేదు. 2 ఫ్యామిలీస్ లైఫ్ ని డిస్టర్బ్ చేసి 2 ఫ్యామిలీని నడి రోడ్డు మీదకి లాగింది ఆవిడ. మా నాన్నమ్మ కావాలంటున్న కూతుళ్ళు. మా డాడీ ఆవిడతో ఉండి మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. డాడీతో బాండింగ్ ఎక్కువ ఉన్న రాంగ్ చేస్తున్నప్పుడు సపోర్ట్ చేయలేం కదా. మలుపులు తిరుగుతోన్న ఫ్యామిలీ డ్రామా. నా ఈ ప్రయాణంలో నేను విసిగిపోయాను. దువ్వాడ సింగినాదం. దువ్వాడ ఫ్యామిలీ కథా చిత్రం ఇంకా రగులుతూనే ఉంది. టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర మళ్ళీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. 3వ రోజు మళ్ళీ హై డ్రామా మొదలైంది. అంటే మేమంటే క్యాడర్ చెప్పు తీసుకొడతారులేండి. వీళ్ళకి వీళ్ళ అమ్మకి క్యాడర్ చెప్పు తీసుకొడతారు. వీళ్ళకి క్యాడర్ మీద మాట్లాడింది కదా వీళ్ళమ్మ. మేము మందులు తాక్కుని ఇరగొట్టుకుని ఏ క్యాడర్ పేర్లు చెప్పమనండి. మేము ఎవరితో మందులు తాగాము ఎవరితోనే ఆ క్యాడర్ జుత్తు పట్టుకొని ఏడుస్తారు ఇలా అందరికి కలిపి. ఏమనుకుంటున్నారు? ఒక విలువ పలువ మంచి చెడు లేదండి, పద్ధతి పాడు లేదండి మనుషుల మీద మాట్లాడేటప్పుడు. అంటే వాళ్ళకి ఏమైనా అలాంటి రాత్రి మందు తాగేసి వచ్చి ఒంటి మీద తెలివి లేకుండా వచ్చారు కదా, అందరూ గమనించారు కదా ఎంత దరిద్రంగా వచ్చాడో, పాప మీద ఎంత అసభ్యకరంగా ఎంత అటాక్ ఇచ్చాడో చూశారు కదా. ఆవిడ మనవరాలని కూడా చూడకన్నా అక్కడికి వెళ్తే ఆవిడ ఎంత అసభ్యకరంగా బిహేవ్ చేసిందో మీరు ఆ వీడియోస్ కూడా తీసుకోండి. వాళ్ళకి మనుషులండి ఒక్కొక్క సమాజం నుండి వెలివేసేయాలి అలాంటి వ్యక్తుల్ని. జగన్ అన్నకి నేను ఒకటే కోరుతున్నాను, ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి ఇలాంటి కుటుంబంని, అలాంటి దువ్వాడ శ్రీని అలాంటి కుటుంబాన్ని ఇమీడియట్గా ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేసి అలాంటి వ్యక్తులకు పదవులు ఇవ్వకండి. నేను భార్యగా చెప్తున్నాను. నేను పార్టీ ఖచ్చితంగా దీని మీద ఆలోచించాలి. చాలా చెత్తగా బిహేవ్ చేస్తున్నారు. మేము ఎంత ఆలోచిస్తాం పార్టీ కోసం. మా మనోవేదన ఎందుకు పార్టీ ఆలోచించడం లేదు? మమ్మల్ని బయట పెట్టేసి ఎంత హీనంగా చూస్తున్నారు. కార్యకర్తల కోసం ఎంత వరస్ట్గా మాట్లాడుతున్నారు. కార్యకర్తలు అంటే విలువ లేదు, కుటుంబం అంటే విలువ లేదు. ఇలాంటి వ్యక్తులకు పార్టీ టికెట్ ఇస్తే ఇక్కడ ఏమవుతుంది? పార్టీ అర్థం ఉండాలి కదా. చాలా అసభ్యకరంగా ఉందండి, చాలా చెత్తగా ఉందండి. మెంటల్ అయిపోయారో ఏమైపోయారో. కుటుంబానికి వాళ్ళ అమ్మకి వాళ్ళ అన్నదమ్ములకి అతడి దగ్గర డబ్బులు లేవట, వాళ్ళకు చిన్న తమ్ముడు డబ్బులతోనట ఇల్లు కట్టారట. ఆ ముసిల్లా ఆవిడ వచ్చేమో చెప్తుంది వీళ్ళకి ఊరి మీద డబ్బులు బాగా తిని అలవాటయ్యి ఎవరి డబ్బులైనా వాళ్ళ డబ్బుల కింద ఉంచుకొని మాది అనుకునే రకం మనుషులు వీళ్ళు. విలువని మనుషులు కాదు, మదం ఎక్కిపోయి ఉన్నారు. ఎన్నడెక్కనాడు గుర్రం ఎక్కినట్టు తినడానికి తిండి లేని వాళ్ళకి ఇలాంటి స్థానం వస్తే ఒళ్ళు మర్చిపోయి ఎలా బిహేవ్ చేయాలో తెలియని వ్యక్తులు ఇలాంటి వాళ్ళు. మదం ఎక్కిపోయి జగనన్నకి ఇదే చెప్తున్నాను, ఇంత నీచంగా ఇలాంటి వ్యక్తులకి దయచేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. పార్టీ పరువు తీస్తున్నారు వీళ్ళు. మూడో రోజు మళ్ళీ మొదలైంది దువ్వాడ ఫ్యామిలీ డ్రామా. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు నిరసనకు దిగారు భార్య కూతురు. న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు భార్య వాణి, అలాగే కూతురు హైందవి. మొన్న రాత్రి దువ్వాడ ఇంటి ముందుకెళ్లి కూర్చున్న కూతురు హైందవిని కూడా మనం చూసాం. నిన్న రాత్రి దువ్వాడ ఇంటి ముందుకు వెళ్లి హైందవి భార్య వాణి ఇలాగే నిరసన తెలిపారు. ఇక్కడ ఇప్పుడు కూడా శ్రీనివాస్ ఇంటి ముందు వాణి హైందవి నిరసన తెలుపుతున్న దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కార్యకర్తలు కుటుంబం అంటే వీరికి విలువ లేదు, విలువ లేని మనుషులు వీళ్ళు, ఖచ్చితంగా పార్టీ నుండి ఇతన్ని సస్పెండ్ చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు వాణి.
ఎంత అబ్జర్వ్ చేస్తుందో ఏం చేస్తుందో కూడా తేల్చుకుంటాను నేను. ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని పిల్లల్ని రోడ్డు మీదకి లాగేసి నానా రభస్ చేసుకొని చాలా అసభ్యకరంగా తలుపులు వేసుకొని ఆ తల్లి ఏమి తల్లి అండి? అదొక తల్ల, అదొక వ్యక్తి, అదొక మనిష. అందరూ చెప్పు తీసుకొట్టండి అలాంటి ఆవిడికి. 80 సంవత్సరాలు ముసలావిడ ఆడవలసిన మాటలండి. ఏమనుకుంటుంది ఆవిడ? ఎదడ అంటాడు వాళ్ళ నాన్నట సెక్షనల్ ఇంజనీర్ అట. గొప్పలు చెప్పుకొని నా పెళ్ళైనప్పుడు ఉండడానికి ఇల్లే లేదు, ఒక అద్దెళ్ళల్లో వండుకొని పనికి మళ్ళీ మాట్లాడుకొని చెత్త అబద్ధాలు ఆడుకొని నోటికి ఏదో వస్తుంది హైలైట్ అవ్వాలని సోషల్ మీడియా ముందు వచ్చేసి ఇష్టానుసారం మాకు 1,40,00,000 రూపాయలు ఇచ్చేసాడంట, ఆస్తులు రాసేసాడంట. ఏంటి ఆ ప్రూఫ్స్ కూడా అడగండి, ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా అడగండి. ఏటో ఆస్తులు రాశాడో దయచేసి కాగితాలు కూడా తీసుకోండి. అవేంటో మాకు చూపించండి, అవేం డాక్యుమెంట్స్ మేము మాట్లాడతాం. మాకు తెలియని ఆస్తులు ఏంటండి? ఏది రాశాడు? ఆడు మొక్కని రాశాడు. ఇవి కూడా మా డబ్బులు, ఈ ఇల్లు కూడా నా డబ్బులు, నా స్థలం తాలూకు డబ్బులతో ఇక్కడ వీళ్ళు స్థలం కొన్నారు. పాపం అండి, పురుగులు కాల్సి వస్తారండి మనుషులు. తిన్నది కూడా తినలేదని, తిండి పెట్టలేదని, మేమేదో దీంతో కొట్టేసామని, నేను భోజనం పెట్టలే. ఏం మనిషి అండి? ఇలాంటి వాళ్ళకి అలర్ట్ చావు వస్తుందండి. భగవంతుడు అలర్ట్ చావు ఇస్తాడు. నిజంగా దేవుడు అన్నాడు ఉన్నాడో లేదో నాకు తెలియదండి ఇలాంటి పాపాత్ములకే. ఏదైతే మరి చూపించండి. మీరు ఒక ఫోటో తీసుకోవాలి కదా, ఆ రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ ఏంటో మీరు ఒక ఫోటో తీసుకోవాలి. కొంతసేపు అయినా నేను ఫోటో తీసుకుని మాకు చూపించండి. సడన్ గా ఏమైంది? నిరసన చేసిన వ్యక్తి ఎందుకో ఏంటి ఆవిడ మాటలు మీకు చెప్పాను కదా, మాకు మేము పడుకుంటామని ఎంత అసభ్యకరంగా మనిషి మాట్లాడుతుంది. ఆవిడ తాగేస్తుందో ఏంటో మరి మాకు తెలియదు. చాలా మంది ముసలి వాళ్ళు కూడా తాగినట్టు మేము చూసాం. అలా తాగుబోతే ఆవిడ ఏంటో, ఒక వ్యక్తికి ఒక మొహమాటం లేకుండా, ఒక మంచి చెడు లేకుండా ఇష్టానుసారం అది ఎలా ఒక వ్యక్తి మీద ఒకరు మాట్లాడాలంటే ఒక పద్ధతి, పాడు, సాంప్రదాయము, సిస్టమ్స్ ఉంటాయి. ఏమి లేకుండా ఏం మాట్లాడుతుంది ఆవిడ? పిచ్చి అయిపోయిందా? లేకపోతే మెంటల్ హాస్పిటల్ అడ్మిట్ చేయమనండి, రమ్మని చెప్పండి ఆవిడికి. బయటికి చెప్తాం, మొక్క మూతిపళ్ళు రాళ్ళు కొట్టేస్తాం, రమ్మనండి. ఎవడు కాపాడుతాడో చూస్తాం. దాని ముష్టి ఆడి పేరు ఆవిడే మాకు అత్తండి, దారిద్రందే. అదే అంతమంది 100 మంది ఇలాంటి సంస్కారం లేని ఆడదే, ఒక అమ్మకి బాబుకి పుట్టిన ఆడదే, ఇలాంటి ఎంతమందితో కన్నారు. చే ఆవిడే మనిషి అండి, ఆవిడ అత్త, ఆవిడ ఆ వీళ్ళ కొడుకులు. చే బేవర్స్ మా కర్మ, దారిద్రం. తీయండి మా కర్మ. ఇలాంటి దాన్ని పట్టుకొని మా కంపారిజన్, వీళ్ళకి పట్టుకొని మా కంపారిజన్, మా రాత ఏం చెప్తాం? భగవద్గీత మీద ఏం భగవద్గీత మీద ప్రమాణాలు చేస్తుందండి ఆవిడేం పుట్టగోతలు ఉంటాయండి అలాంటి ఆవిడకి? భగవద్గీత మీద ప్రమాణం చేయాలి, గుండు అనకాలండి. నిజంగా దేవుడు అంటే దైవభక్తి ఉందండి. వాళ్ళు మొక్కం డైవర్స్ నోటీసులు పట్టుకొని నియోజకవర్గం నుండి దాటి వెళ్ళిపోమని చెప్పండి దమ్ముంటే. మా ఆస్తులు మాకు ఇచ్చేసాళ్ళు ఎలా తగలబడినాయండి. ఈడు కట్టించాడు, ఈడు తమ్ముడు కట్టించాడు, ఈడు అబ్బ కట్టించాడు, ఈడు బావు అందరు డబ్బులు తీసుకొని నిన్న వచ్చామో 5.5 ఎకరాలకి 8 కోట్ల డబ్బులు. మీకు ఎన్నో డబ్బులు ఇచ్చాను. 1 ఎకరా మనం కొంత డబ్బులతో కొంటే 50 లక్షలు 20 లక్షలు 2 కోట్లు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసినట్టండి మాకు. మా డబ్బులు మాకు ఇవ్వకన్నా మా సొంత డబ్బులు, వాడిచ్చిన డబ్బులు కాదు, వాడు అన్నదమ్ముడు ఇచ్చిన డబ్బులు కాదు, నా సొంత డబ్బులు. మరి ఎందుకండి గడికి ఒక మాట ఆడతాడు, ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తామంటాడు, ఒకసారి ఇంటి మీద లోన్ ఉందంటాడు, ఒకసారి ఆస్తులు పంపకాలు అయిపోయావంటాడు. ఏం ప్రూఫ్ సబ్మిట్ చేశాడు? ఒక్కటి సబ్మిట్ చేశాడు. పిల్లల పేరుని రిజిస్ట్రేషన్ చేసి 40 లక్షల రూపాయలు జిఎస్టీ కట్టాలి పర్లాకిం డెసర్ట్కి. ఇచ్చేసినట్టు అండి మాకు. జిఎస్టీ ఉన్న రిజిస్ట్రేషన్ అయిపోద్ది కాబట్టి చెల్లిపోయింది. అది రిజిస్ట్రేషన్ కింద చూపించేస్తున్నాడు. 40 లక్షలు కట్టాలి దానికి.
కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకుంటే మనకు సబ్జెక్ట్ అర్థం, అతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేది మీకు అర్థమవుతుంది. ఏమండి హత్యాయత్నం చేస్తే 2 ఏళ్ళ 3 ఏళ్ళ 4 ఏళ్ల క్రితం కంప్లైంట్ ఇవ్వలేపాడండి, ఊరుకున్నాడండి. 5 ఏళ్ళు మా ఇంట్లో పడుకొని హత్యాయత్నం చేస్తే ఆడ అమ్మ మాట్లాడింది, ఆడు అల్లటి మాటలే, వాళ్ళ అమ్మ అల్లటి మాటలే, వాళ్ళ అన్నదమ్ములు అల్లటి మాటలే. ఏంటి అలా చెత్త ఎదవలతో మేము మాట్లాడతాం చెప్పండి? అన్నం కూడా పెట్టేవాళ్ళం కాదు. ఏం కర్మ మా కర్మలు. ఏం జైలు? ఏ జైలు? ఏ జైలు? మీకు ఆ లాయర్కి ఇస్తాను, వాళ్ళ తమ్ముడికి చదువు కూడా రాదు, లెటర్ డ్రాఫ్టింగ్ కూడా నేనే చేశాను. తెల్లవారు లేచి ఆ బాబా గడికి ఇంగ్లీష్ ముక్క కూడా రాదు, ఈ లెటర్ ఇలా డ్రాఫ్ట్ చేసాము, ఈ లెటర్ ఇలా డ్రాఫ్ట్ చేసాము అని చెప్పుకొని చేసుకొని ఆ హైకోర్టు లాయర్ దగ్గరికి వెళ్ళి నా ఆస్తి 5.5 ఎకరాల్లో ఆడికి హామీ ఇచ్చి, నా ఆస్తి 5.5 acres లో హామీ ఇచ్చి నాకు 20 లక్షల రూపాయలు ఖర్చు డబ్బులు అయ్యాయని వాళ్ళ అన్నయ్య బెయిల్ తీసుకోవడానికి 62 రోజులు నేను ఆ జైల్లో ఉంటే, ఆ కుక్కల దగ్గర ఉంటే, అక్కడికి వెళ్ళి తెల్లవారి నుండి సాయంత్రం వరకు కూర్చొని ఆ సిఐలు ఆ ఎస్ఐలు రోజు వారంకి ఒక రోజు వెళ్ళి ఆ భాను అనే డ్రైవర్తో పాటు వెళ్ళి ఆ జైల్లో 62 రోజులు వాంతులు అయిపోయి, పిచ్చి అయిపోయి, మైగ్రేన్ వచ్చేసి మెంటల్ అయిపోతే, పాపం మనుషులు సరీలు అందరికీ తెలుస్తారు. పాపం మనుషులు నా డబ్బులతో, వాళ్ళ అన్నదమ్ముల డబ్బులతో కాదు, అత్తగారు సంపాదించిన డబ్బులతో బెయిల్ రాలేదు, అత్తగారు సంపాదించిన డబ్బులతో బయటికి రాలేదు, నా డబ్బులు, నా అసెట్స్, నా దీంతో నాడు బయటకు వచ్చాడు సార్. అలాంటి వాళ్ళకి పుట్టగతులు ఉంటాయి సార్. మేడం నిన్న మాట్లాడుతూ మాధురి మరోసారి తన గురించి కనుక మాట్లాడితే లీగల్ గా ఫైట్ చేస్తాను, ఫైట్ చేయమనండి సార్, రోజుకొకటితో ఫైట్ చేయమనండి సార్, దానికి రోజుకొకటితో ఫైట్ చేయమనండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్లో ఆవిడ తాలూకా ఇదేంటి మా ఒక్కరికి అడిగితే ఏంటి మీకు తెలుస్తుంది, నా దాని ఒక్కదానికి అడిగితే మీకు ఏంటి తెలుస్తుంది? మేము ఒకటి చెప్తాం, ఆవిడ బయట టెక్కల్ పబ్లిక్ వాయిస్ తీసుకోండి సార్. ఏం గిరి నీకు తెలీదా? ఏం గిరి నువ్వు టెక్కల్ కాదా? నువ్వు మీడియా కాదా? వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటో తెలీదా? ఎందుకు లోకల్ పర్సన్వే కదా, ఒక 5-6 తాలూకు వ్యూస్ తీసుకో, గుట్టుగా బతుకుతుందో ఎలా బతుకుతుందో పబ్లిక్ వ్యూస్ తీసుకోండి. మీరే పరిచయం చేశారు పార్టీలో, సిగ్గు లజ్జ లేదు మాకు ఇలాంటి వ్యక్తుల్ని, ఫ్రాడ్ వ్యక్తుల్ని పరిచయాలు చేసుకోవడానికి. మాకేం సిగ్గు లజ్జ లేదు. మాకేం పని పట్టు లేదు. ఏం మాట్లాడతారు అలాంటి? ఇప్పుడు అదొక పేవర్స్ అని అంటే ఆవిడ ముసలితో 80 సంవత్సరం మందు తాగారు, భగవద్గీత మీద ప్రమాణం, ఏంటండి ఆ మాటలు? తింటుందా చచ్చిపోతా? పిచ్చి అయిపోయారు కావాలా? ఆడ అమ్మాయినే పిలిచేవాడు. ఫస్ట్ వాళ్ళ అమ్మకి అడగండి, ఎప్పుడైనా అమ్మాయిని పిలిచాడా? మా నాన్న అనేవారు ఒక్కరోజైనా పలాస వెళ్ళవే, మా పిల్లలు అనేవారు పలాస తీసుకొని వెళ్ళమని, ఒక్కరోజు తీసుకొని వెళ్ళేవాడు కాదు. పబ్లిక్ గా ఆడికి అతగాడికి వినిపించినట్టు ఈ మాటలు మీకు చెప్తున్నాను. పబ్లిక్ గా ఒక్కరోజు చెత్త మాటలు చెప్తారు, ఎన్ని అబద్ధాలైనా చెప్తారు. చెప్పడానికి మనుషులకి మాటలు, విలువ ఉన్న వాళ్ళు ఒకటి, విలువ లేని వాళ్ళు ఒకటి. ఒక్కరోజు పిల్లలకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళ అమ్మ కానీ మనవలకు పిల్లడం కానీ అతడి తండ్రి కార్యంకి వెళ్ళడం కానీ ఒక సంస్కారం, ఒక పద్ధతి, ఒక పాడు ఉండే కుటుంబం వాళ్ళదే. అమ్మకి అమ్మని పిలిచిన రకం కాదండి. నేనేళ్ళ మీ ఇంటికి రావాలి, నేను వస్తే ముఖమే చూడ్డు, నేను వస్తే అమ్మనే పెళ్ళడు, ఆవిడ కంప్లైంట్ నాకు ఇచ్చేది. సిగ్గుండాలి ఆ తల్లికి ఈ కొడుక్కి. లేదే చూస్తారు కొంతమంది గుండె తన్నుకుంటారు, బయటకు వచ్చినప్పటికి యూనిటీ అని చెప్పేసి యాక్షన్లు చేస్తారు. ఆ తల్లికి కొడుక్కి పడదు. ఇప్పుడు వచ్చేమో ప్రెస్ మీట్లు ఇచ్చేసి ఉన్నారు తమ్ముడులో అని. మొన్న కాకని మీకు నేను అబద్ధం చెప్పడం కాదు, ఎలక్షన్లో ఈ దువ్వాడ శ్రీనివాస్ ప్రెస్ల ముందు నాకు అన్నదమ్ములకు సంబంధం లేదని మీ అందరి సమక్షంలోనే చెప్పలేదండి. ఇప్పుడు ఈ అన్నదమ్ములు వచ్చేమో దూరిపోయి, ఈ తల్లి వచ్చేమో దూరిపోయి
శ్రీకాంత్ ఈడు ఇతగాడికి ఎవరు నాకు సంబంధం కాదు. బాబురావు మున్సిపల్ చైర్పర్సన్కి దెబ్బలు తగిలాయని పలాస వాళ్ళేమో అన్నదమ్ములు నాకు పరువు తీశారు. వాళ్ళు నాకేమి విలువ ఉంచారు. నేను వాళ్ళు పలాస రావాలని వ్యక్తిడు ఆ ముసలిదా ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఈ పొట్టి వెధ వచ్చేసి ఇక్కడికి చెత్త వెధ వచ్చేసి మా ఆస్తుల మీద దాడి చేసుకొని ఈడాట మా ఇల్లు కట్టి మా ఈడంట ఈ ఆస్తి అటు సంపాదించాడట. ఏది ఆవిడ పేరు ఉంది. మళ్ళీ అంటాడు ఆస్తి అతడిదట. దువర్శ్రీని వాళ్ళ ఆవిడ ఆస్తి అత మెట్రామా అని ఉంటే దువర్శ్రీని ఎందుకండి చెక్స్ ఇస్తాడు? మా ఆస్తి కాబట్టి దువర్శ్రీని ఎందుకు చెక్స్ ఇస్తాడు? రైట్, మనతో వాణి ఏం మాట్లాడారో మనం విన్నాం. సో దీని మీద రియాక్ట్ అవ్వడానికి ప్రస్తుతం మాధురి కూడా మనకు TV9లో అందుబాటులో ఉన్నారు, లైవ్లోనే ఆవిడ సిద్ధంగా ఉన్నారు. మాధురి గారు విన్నారు కదా మొత్తం దువ్వాడ మీద, అదేవిధంగా దువ్వాడ తల్లి మీద అండ్ మీ మీద ముఖ్యంగా చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో మీరు ఏమంటారు దీనికి? ఆవిడ లాస్ట్లో ఒక మాట చెప్పింది కదండి, సిగ్గా లజ్జ నాకు అని. అది కరెక్ట్ పదం ఒక్కటి చెప్పిందండి. ఆవిడకి సిగ్గు లజ్జ అలాంటివి ఏమీ అసలు లేవు. అండ్ 2 డేస్గా నేను చాలా సఫర్ అవుతున్నాను. ఈవిడ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా ఒక మహిళని చూడుకున్న కామెంట్స్ చేస్తున్నారని. కానీ ఇప్పుడే వాళ్ళ అత్తగారు లైవ్ చూసాను, అప్పుడు తెలిసింది ఆవిడ మందు కొడుతూ ఉంటుందట. సో ఈ మందు కొట్టిన మత్తులో మదమెక్కి మాట్లాడి ఉంటుంది. అది ఇప్పుడు నాకు అర్థమైంది. అత్తగారు భగవద్గీత పట్టుకుని అబద్ధం చెప్పరు కదండి. మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఎవరు కూడా భగవద్గీత మీద చెయ్యేసి అబద్ధం అనేది అసలు చెప్పరు. అలాంటిది ఒక 80 సంవత్సరాలు ఆవిడ పాపం భగవద్గీత పట్టుకొని ఇలాగా నా కోడలు తాగి బాటిల్తో పగలు కొడుతుంది అంటే ఇప్పుడు నాకు తెలిసింది. అంటే నా మీద ఈ మందు తాగి పేలిందనమాట. అంటే మందులో పేలింది కాబట్టి ఆవిడ ఇంకా వదిలేస్తున్నాను. ఆవిడకి మందులో ఏం మాట్లాడతారు వాళ్ళకే తెలియదు కదా. సిగ్గు లజ్జ లేదని చెప్పింది అబ్బాయి, ఎగ్జాక్ట్గా చెప్పింది. ఆవిడకి సిగ్గు లజ్జ రెండు లేవు. మాధురి గారు అసలు ఇదంతా ఎలా స్టార్ట్ అయిందండి? ఆల్ ఆఫ్ సడన్ గా ఈ వ్యవహారం ఎలా బయటకు వచ్చింది? మీ పేరు ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు? అసలు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబానికి మీరు ఎలా పరిచయం అయ్యారు? వాణి మిమ్మల్ని శ్రీనివాస్ కు పరిచయం చేశారా లేదా శ్రీనివాసే వాణికి పరిచయం చేశారా? ఏం జరిగిందో క్లియర్ గా చెప్పండి. నేను నాకు ఇష్ట దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా నన్ను రాజకీయాల్లోకి పిలిచింది దువ్వాడ వాణి. ఇందులో ఏ అబద్ధం కూడా లేదు. మా నేపథ్యం మా మావయ్య గారు దివ్వల గౌరయ్య అని ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అండి. తను ఒక సీనియర్ మోస్ట్ లాయర్. అంటే మన శ్రీకాకుళం జిల్లాలో ఫస్ట్ లాయర్ అతనే. అంటే జిల్లాకి ఫస్ట్ లాయర్ దివ్వల గౌరయ్య గారు. ఆ నేపథ్యం ఉన్న కుటుంబం. చాలా తను సంఘ సంస్థలు అవన్నీ చేస్తూ ఉంటారు. దివ్వల గారు చాలా ఫేమస్, మీరు కనుక్కోండి. ఆ ఫ్యామిలీకి సంబంధించిన కోడల్ని నేను. వాళ్ళ చిన్న అబ్బాయి మెరైన్ ఇంజనీర్, తను ఒక చీఫ్ ఇంజనీర్ ఆస్ట్రేలియా ASP షిప్పింగ్ కంపెనీలో తను జాబ్ చేస్తుంటారు. వాళ్ళ మిస్సెస్ని నేను మాధురిని. మా ఫ్యామిలీతో మేము ఉండేటప్పుడు నేను ప్రొఫెషనల్గా ఒక భరతనాట్యం డ్యాన్స్ టీచర్ని. నేను డ్యాన్స్ స్కూల్ సపరేట్గా పెట్టుకొని పిల్లలకి డ్యాన్స్ చెప్తూ ఉండేదాన్ని, లేడీస్కి కోలాటం చెప్తూ ఉండేదాన్ని. ఈ తరుణంలో నాకు ఈ సర్కిల్ ఫామ్ అవ్వడం, ఈ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ అవడం, ఈ లేడీ సపోర్ట్ నాకు ఉండడం, ఎక్కడ చూడు లేడీస్ నాకు నన్ను ఫాలో అవ్వడం, నన్ను అభిమానించడం మొదలుపెట్టిన తర్వాత ఒకనొక టైంలో నేను ఉమెన్స్ డే కూడా సెలబ్రేట్ చేసి ఒక 2000-3000 మెంబర్స్ ఒక ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసి దానికి గెస్ట్గా ఈ వాణి గారిని ఈ శ్రీని గారిని నేను పిలిస్తే వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేసి ఇవన్నీ కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ చూసారు. అవన్నీ నేను కూడా చూపించాను. ఉమెన్స్ డే చేసిన కార్యక్రమం జరిగి అక్కడ పరిచయం జరిగి మీకు ఇది అంటే అదే నేను కార్యక్రమం చేసింది 2021లో అండి. 21లో చేశాక ఆల్ ఆఫ్ సడన్ 2022లో వీళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యారండి. 2022లో కాంటాక్ట్ అయ్యి నీ అవసరం మాకు పార్టీకి చాలా ఉంది, నువ్వు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలంటే నేను ఊరికే రాను, నాకు ఏదైనా పదవిస్తే వస్తాను, పదవి లేకుండా నేను వర్క్ చేయనంటే నాకు ఫస్ట్ డిస్ట్రిక్ట్ చెప్పారండి. డైరెక్ట్ గా వాణి గారు కార్యకర్తల్ని నా దగ్గర పంపించారు. ఒక వారణాసి గోవింద్ అని ఎవరో ఒకరు, చంటి అని ఎవరో ఒకరు, వాళ్ళిద్దరిని నాకు ఇంటికి స్వయంగా పంపించి మాధురిని రమ్మని చెప్పండి అని చెప్తే నేను అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పుడు శ్రీని గారు కూడా నాతో మాట్లాడలేదు, వాణి గారే నాతో మాట్లాడారు. మాధురి ఇలా జాయిన్ అవ్వు అని చెప్పిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని చెప్తానండి, మీ వైజాగ్ షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాను పిల్లల ఎడ్యుకేషన్ కోసం, ఆల్రెడీ హౌస్ కూడా అక్కడ తీసుకున్నా వెళ్ళిపోదామంటే లేదు ఎలక్షన్ వరకు ఉండి
మాకు ఎలక్షన్ చేసి వెళ్ళు అంటే, నాకు కూడా అప్పటికి నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. అంతకుముందు టిక్ టాక్ ఉండేటప్పుడు కూడా నేను చాలా వీడియోస్ చాలా 2022 అంటే ఆవిడ అడిగిన వెంటనే మీరు జాయిన్ అయ్యారా అంటే ఎంత సమయం తీసుకున్నారు? వెంటనే నేను అంటే ఆవిడ అడిగిన 1 మంత్కి అప్పటికి మేము దసరా నవరాత్రులు చేస్తున్నాం అండి. అవి అయిపోయిన తర్వాత నేను అక్టోబర్లో నేను దసరా నవరాత్రుల పూజలు అయిపోయిన వెంటనే నేను వచ్చి జాయిన్ అవుతానని చెప్పి నవరాత్రులు అయిపోయిన టైంలో నేను వచ్చి జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత నన్ను మహిళా అధ్యక్షురాలుగా ఆవిడ అపాయింట్ చేయడం జరిగింది. కార్యక్రమాలు నేను చేయడం జరిగింది. గడప గడప నేను తిరగడం జరిగింది. ఈ టెంపుల్స్ అని చెప్తున్నారు కదా సోషల్ మీడియాలో, తిరుపతి టెంపుల్కి ఏమండి మరి ఈవిడ నన్ను మహిళా అధ్యక్షులుగా జాయిన్ చేసిన తర్వాత శ్రీని గారు అప్పటికి ఇన్ఛార్జ్ కదా, శ్రీని గారితోనే ట్రావెల్ చేయాలి. ఎందుకంటే శ్రీని గారే గడప గడప కార్యక్రమం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క లీడర్స్ చేశారు కాబట్టి ఆ టైంలో శ్రీని గారు కూడా గడప గడప కార్యక్రమం చేస్తున్నప్పుడు నేను కూడా శ్రీని గారితో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పుడే నాకు స్టార్టింగే అప్పుడే కృష్ణదాస్ గారిని, తిలక్ గారిని, కృపారాణి గారిని అందరినీ పిలిచి నాకు కండువా కూడా కప్పి మహిళా అధ్యక్షురాలుగా మాధురిని నియమిస్తున్నామని అందరూ పబ్లిక్ అందరి ముందు అనౌన్స్ చేశారు. కానీ మీరు క్లోజ్ అయ్యారు కదా, అంటే మీరు ఫ్రెండ్స్ అయ్యారు కదండి. అదే నేను చెప్తున్నాను పార్టీ పరంగానే తిరిగాం. వాణి గారు ఇంకేదో చెప్తున్నారు, విందాం ఉండండి ఒకసారి. దానికోసం మాట్లాడితే బయటకు వెళ్ళడం కాదు, నా రైట్స్ నాకు ఉన్నాయి, నేను అలగెళ్తాను దానికోసం మాట్లాడితే కాదు. మీరు ఎప్పుడు అండి మీరు క్లోజ్ అయ్యారు శ్రీనివాస్ గారితో? ఎప్పుడు ఫ్రెండ్ లాగా? క్లోజ్ అవ్వడం అనే మాట ఏమండి, క్లోజ్ అవ్వడం అనే మాట పక్కన పెట్టి మేము రాజకీయాల్లో యాక్టివ్గా చురుగ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల భాగంగా విజయవాడ మీటింగ్స్ వ్యవహారం అంతా మీరు ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారనే కదా ఆవిడ మొదలెట్టారు. కాబట్టి మనం దాని గురించే మాట్లాడాలి. ఎలా దగ్గర అయ్యారు అంటే కుటుంబ విషయాలు షేర్ చేసి అదే నేను చెప్తున్నానండి. ఇలా మూవ్ అయి మరి దగ్గర అవ్వలేదండి. పార్టీ పరంగా పనిచేశాను, దగ్గర అవ్వలేదు. పార్టీ పరంగా పనిచేసిన దాన్ని, క్లోజ్గా ఉన్నదాన్ని మేము ఎక్కడైనా క్యాంప్కి పంపించాక ఈవిడే వెనక ఫాలో అయ్యి వీడియోలు తీయించడం, ఇవన్నీ ఒక ఫుటేజ్ తీసుకుని ఈ ఫుటేజ్ని అక్కడ అధిష్టానం దగ్గరికి మన డీజీపీ హైందవి మాట్లాడుతుంది. లైవ్ మీరు ఉన్నారని అంటే అది ఎంతవరకు ఏ సబ్జెక్ట్ మీద ఉండొచ్చు రకరకాలు, మేము ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాం. కానీ 24 hours ఎవరెవరి కోసమో మాట్లాడమంటే మేము మాట్లాడమంటే చెప్తే వేస్ట్. ఏం చేసుకుంటే అలాంటి వాళ్ళు ఆరోపణ చేసి సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు ఆరోపణలు చేస్తారండి? ఇతర ఫ్యామిలీస్లో దూరిపోయి ఇంకా ఆవిడేమో ఆరోపణలు చేస్తుందండి. అడల్టరీ లీగల్. మీ ఇంటికి వచ్చి నేను ఉంటాను, టూర్లు వెళ్తాను, 3 ఆడపిల్లలను పెట్టుకొని నేను ఇలాగే బిహేవ్ చేస్తాను. దానికోసం ఏంటండి, మా కోసం ఏంటండి అలాంటి లేడీ మాట్లాడుతుంది? సార్ అది ఏం పీక్కుంటే పీక్కొని టెక్కల్లో ఉండే పరిస్థితి ఉండదు. ఇది మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. మా ఆస్తి, మా విలేజ్, మా ఊరు, మా సంపద నా ఇష్టానుసారం చేసుకుంటానంటే చెల్లదు. ఇట్ వోంట్ బి. మాకు తెలుసు. మా ఇంట్లోనే అడల్టరీ లేగలు, ఆడపిల్లలు ఆడదే ఎవరైనా అడల్టరీ లేగలు ఎవరితోనైనా ఉండొచ్చని అంటదండి సంస్కారవంతురాలు. మేము లాగుతున్నామా, ఆవిడ లాక్కుంటుంది. సంస్కారం కోసం నువ్వే మాట్లాడాలి తల్లి. మొగుడు చచ్చిపోవాలి, పురుగులుగా చచ్చిపోవాలి, అత్త చచ్చిపోవాలని చెప్పిన సంస్కార హీనురాలు నువ్వు. ఇచ్చి అత్తదానం నువ్వేంటి చెప్తున్నావు, కామెంట్ చేస్తున్నావు. నా కోసం మాట్లాడే రైట్ నీకే ఉంది. ఒక అత్త కోసం గౌరవం లేదు, ఒక మొగుడు మీద గౌరవం లేదు, మొగుడు చచ్చిపోవాలంటావు, నువ్వా కామెంట్స్ చేస్తున్నావు? ఈవిడతో నాకెందుకండి? మీరేమైనా అడగాలంటే నాకు అడగండి. ఆవిడతో నాకు రైట్స్ కోసం ఈవెన్ మేము శ్రీని గారి ఇష్యూస్ కోసం కూడా మేము స్పందించాం. తీయండి, వద్దు. మా రైట్స్ మేము ఏం చేసుకోవాలి వద్దు, ప్లీజ్ తీసేయండి. టెక్కలిలో ఉండే పరిస్థితి ఉండదు అని ఆవిడ చెప్తున్నారు. ఎలా ఉంటారో చూస్తానంటూ వార్నింగ్ ఇస్తున్నారు మాధురి గారు. అర్థం ఉంది. ఇదేంటిది బ్రాతల్స్.
కానీ మరి ఏంటి మేడం మరి దేనికోసం ఆందోళన చేస్తున్నారు ఇప్పుడు మీరు? నేను చెప్పాం కదా మా రైట్స్ కోసం ఇది వీళ్ళ కోసం మాకు తెలుసు సార్. ఐ నో ఎవ్రీథింగ్. పార్టీకి మేము చెప్పాం అతన్ని ఇమీడియట్గా పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. మాకు ఫ్యామిలీకి ఇబ్బంది పడుతున్నారు, సొసైటీ ఇబ్బంది పడుతుంది. మా కుటుంబ నేపథ్యం కదా, పార్టీ పరంగా ఎలా తీసుకెళ్తారని అడుగుతారు వాళ్ళు. పార్టీ అధిష్టానం కూడా ఆల్రెడీ ఈ పంచాయతీ మీ దగ్గర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలిగింది కదా, ఆయన దగ్గర కూడా ఆ పంచాయతీ జరిగింది. మీకు న్యాయం జరిగిన అన్ని 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఆ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం స్పష్టం చేసింది కదా. ఆయన చేతుల మీద మీకు న్యాయం జరిగిందని కదా సార్వత్రిక ఎన్నికల్లో మీదైన పాత్ర పోషించారు. ఆయన ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో, వాళ్ళ తమ్ముళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో, వాళ్ళ అమ్మ ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో అన్నీ వాళ్ళకి తెలుసు వాళ్ళ అబద్ధాలు చెప్తున్నారు. ఇంకేం నేను ప్రూవ్ చేసేది? ఇంత జరుగుతుంది కదా మీ ముందే, నన్ను కట్టబోయారు కదా. అంటే భగవద్గీత మీద మీ అమ్మమ్మ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఆవిడేమో వెంకటేశ్వర స్వామి మీద ఆమె ప్రమాణం చేస్తున్నారు. వాళ్ళందరూ అబద్ధాలు చెప్పేసి ప్రామిస్లు వేస్తే ఇంక నేనేం మాట్లాడతానండి? వాళ్ళకంటూ ఒక సిగ్గు, ఒక పరువు అలాంటివి ఏం లేవు కాబట్టి వాళ్ళు నోటికొచ్చిందంతా వాగేసి ప్రామిస్లు వేసుకుంటారు. వాళ్ళు అలాగే మేము మాధురి గారు విన్నారు కదా వాణి అలాగే హైందవి ఏం చెప్తున్నారో. వాణి గారు చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు మీ మీద. అది మళ్ళీ నేను రిపీట్ చేసే ఛాన్స్ కూడా లేదు. ఆవిడ మందు కొడతారంట కదా, అత్తగారు చెప్పారు. మందు కొట్టిన వాళ్ళు ఏం వాగుతారో వాళ్ళకే తెలియదు కదా. ఆవిడ మందు కొడతారంట కదా, అత్తగారు చెప్పారు. ఇప్పుడు అత్తగారు ఎందుకు అబద్ధం చెప్తారు? ఆవిడకి అన్ని తెలుసు కదా. ఆవిడ మందు తాగుతుందంట. ఇప్పుడు మందు తాగి మాట్లాడట్లేదు కదా, ఇప్పుడు మందు తాగారంటున్నారా మీరు? ఇప్పుడు మాట్లాడే మాటలన్నీ కూడా మందు తాగే మాట్లాడుతున్నారని. ఏమో మందు తాగి వచ్చిందేమో, నైట్ తాగింది ఇంకా దిగలేదేమో, ఇష్టం వచ్చినట్లు. అత్త మీరు చూసారా, అబ్జర్వ్ చేశారా? అత్త కోసం మాట్లాడినప్పుడు ఎంత మందితో పడుకొని కన్నా అలాగా మాట్లాడతారా? అదా ఆవిడ సంస్కారం? మరి మందు తాగినట్లేవా ఆవిడ మాటలు? ఒక 80 సంవత్సరాల మహిళ ఒక ముసలావిడ కోసం అలాగా మాట్లాడతారా? అదా పద్ధతి? అలాంటి పద్ధతి లేని మాటలు పట్టుకొని మీరు నాకు క్వశ్చన్ చేస్తున్నారా? మీకు ఎక్కడ అర్థం కావాలి ఆవిడ మెంటాలిటీ ఏంటి, ఆవిడ మాటలు ఏంటి? మొగుడికేమో మొగుడు కావాలంటుంది, నాన్న కావాలనేసి మొగుడేమో పురుగులు గారు చచ్చిపోవాలని చెప్పి మీ ముందే మాట్లాడింది. అదా భర్త మీద ప్రేమ ఉంటే అలాగా సాధించుకుంటారా? ఎమ్మెల్సీ క్యాన్సిల్ చేయండి అని పాపను ఆవిడ చెప్తున్నారు. అదా హస్బెండ్ మీద ప్రేమ ఉంటే అలాగే ఎమ్మెల్సీ క్యాన్సిల్ చేయని చెప్పి రోడ్లకి బజార్ ఎక్కుతారా? వీళ్ళు బజార్ ఎక్కారా? ఎవరు బజార్ ఎక్కారు? వీళ్ళు బజార్ మనుషులు, ఎవరు బజార్ మనుషులు? అందరికీ తెలుస్తోంది. జనాలు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళేంటో తెలుసుకుంటారు కూడా. త్వరలో ఈ రోజు తెలుసుకున్నారు, ఇంకా కొంచెం ముందుకెళ్తే అన్నీ తెలుసుకుంటారు కూడా. వాళ్ళ కోసం ఎవరు బజార్కి ఎక్కారు, ఎవరు రోడ్లకి ఎక్కారు, నా పేరు ఎవరు బయటకు లాగారు, నా పేరు ఎవరు మీడియా ముందు పెట్టారు? నేను ఏ రోజైనా వాణి గురించి మీడియా ముందుకు వచ్చానా? నన్ను ఎంత హెరాస్ చేసినా నేను చెప్పానా? ఏ రోజైనా నేను మాట్లాడానా? ఒక్క రోజైనా పార్టీ కోసం వాణి ఇలా చేస్తుంది, వాణి నన్ను ఇలా సాధిస్తుంది. అచ్చెన్నాయుడు హస్తం ఎందుకు ఉంటుందండి? అచ్చెన్నాయుడికి ఫ్యామిలీ ఇష్యూకి సంబంధం ఏంటి? కొన్ని ఇష్యూ జరుగుతుంది కాబట్టి మీకు ఏమైనా సపోర్ట్, ఆయన నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చింది? ఈ ఇష్యూ ఇలా జరుగుతుంది కాబట్టి ఆయన నుంచి మీకు ఏమైనా సపోర్ట్? ఆయన నుంచి మాకెందుకు సపోర్ట్ వస్తుంది? అంటే మీ తాతగారు ఊరిలో సాక్ష్యం కూడా చెప్తున్నారండి. మీ తాతగారు ఊరు వెళ్తే అక్కడ మీ తాతగారు అక్కడ అవును, మా మమ్మీకి ఆయన అన్యాయం చేశారు. మా మమ్మీని సేవ్ చేసుకోవడానికి అన్నగాళ్ళు చెప్పుకున్నారు మా తాతగారు. అంటే టీడీపీకి మద్దతు ఇచ్చారా? టీడీపీకి మద్దతు ఇచ్చారంటే మా మమ్మీని ఆయన చీట్ చేశారు కాబట్టి ఆయన ఆల్రెడీ చేశారు ఆ విషయం. ఏమి ఫేక్గా అబద్ధం చెప్పేసి అలా క్రియేట్ చేస్తానని చెప్పలేదు. ఎందుకు ఉంటుంది? అవ్వదు. ఆయన మా మమ్మీని చీట్ చేశాడు కాబట్టి వైసీపీకి సపోర్ట్ ఇవ్వలేదు. మొన్న మీరు ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు టీడీపీ చాలా మంది కార్యకర్తలతో పాటు మీరు వచ్చారని చెప్తున్నారు కదా. చూశారు కదా నిన్న పెద్ద రైట్ మాధురి గారు, హైందవి చెప్పింది కూడా విన్నారు కదా.
సో వైసీపీకి ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు అన్నది కూడా అన్ని విని ఎందుకండి ఇంకా మీకు ఏమండి అన్ని విని ఎందుకండి మీకు ఇంకా డౌట్స్ ఎంత క్లియర్గా వాళ్ళు చెప్పారు టీడీపీకి మేము సపోర్ట్ చేశాము టీడీపీకి మేము మద్దతు ఇచ్చాము మరి అప్పుడేమయ్యాడండి హస్బెండ్ అప్పుడేమయ్యాడండి నాన్న టీడీపీకి సపోర్ట్ ఇచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేస్తున్న తన తండ్రి ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేస్తున్న భర్తకి ఎగనెస్ట్గా మీరు టీడీపీకి సపోర్ట్ చేసుకొని మీ టీడీపీతో చేతులు కలిపి మీ టీడీపీకి ఓట్లు వేయమని చెప్పి పబ్లిక్గా ఎవరిని అడిగినా చెప్తున్నారు ఆల్రెడీ మీరు కనుక్కున్నారు మరి ఇలాంటి వ్యక్తులు ఈరోజు వచ్చి అందరి ముందు మీడియా ముందుకు వచ్చి మా నాన్న మా మొగుడు మరి అప్పుడేమయ్యాడు మొగుడు అప్పుడేమయ్యాడు నాన్న అప్పుడు లేదా మీకు అప్పుడు బుద్ధి లేదా అంటే రాజకీయాలు అయిపోయి ఎలక్షన్లు అయిపోయి టికెట్లు అయిపోయి డబ్బులు అయిపోయి అన్నీ అయిపోయి ఇప్పుడు ఏకలు లేక బికారోళ్ళకు రోడ్ల మీద పడి ఇప్పుడు వచ్చి ఎవరి జీవితాలు తీస్తారు ఎవరి కొంపలు తీస్తారు మీరు యూజ్లెస్ ఫెలోస్ అప్పుడు ఏం చేస్తారు మీరు పార్టీకి జగనన్న అప్పుడు జగనన్న ఏమయ్యాడు అప్పుడేం జగనన్నకి సపోర్ట్ చేయలేదు జగనన్నకి ఎందుకు యాంటీగా పనిచేస్తావు నువ్వు పనిచేస్తున్నావు అసలు ఇంతవరకు ఈ లేడీకి అసలు పార్టీలోనే ఉంచకూడదు ఇంత పబ్లిక్గా మేము టీడీపీకి సపోర్ట్ చేస్తాం ఇంత పబ్లిక్గా మేము టీడీపీకి ఓట్లు వేసామని చెప్పిన ఏమని ఎలాగ ఉంచుతావు జగనన్న నేను కూడా అడుగుతున్నాను నేను పబ్లిక్గా మేము టీడీపీకి సపోర్ట్ చేస్తాం మేము పబ్లిక్గా టీడీపీకి వేస్తాం మా నాన్నకి ఎగ్నెస్ట్గా మేము చేస్తాం మాకు అన్యాయం చేశామని చెప్తున్నా కానీ పార్టీలో ఇంకా ఎందుకు ఉంచారు ఈవెన్ని ముందు సస్పెండ్ చేయండి పార్టీలో నుంచి ఇలాంటి వాళ్ళని ఏర్పరిస్తే పార్టీ కూడా బాగుపడుతుంది అసలు మొన్న ఓడిపోవడానికి కారణం కూడా ఈవిడే లేదంటే ఆ 30 ఓట్ల మెజారిటీ అసలు వచ్చేదే కాదు శ్రీని గారు ఖచ్చితంగా గెలిచి ఉండేవాళ్ళు ఈ లెగ్నెస్ గా టీడీపీకి సపోర్ట్ చేశారు కాబట్టి శ్రీని గారు ఓడిపోయారు లేదంటే కాదండి ఆ టైంలో ఎలా ఉంది గ్రౌండ్ లెవెల్లో ఆ టైంలో మీరు పక్క నుండి చూసుంటారు కాబట్టి ఎలా ఉంది సిచ్యువేషన్ రాజకీయంగా ఎలా ఉంది సిచ్యువేషన్ ఏమండి రాజకీయంగా గ్రాఫ్ చాలా పెరిగిందండి గ్రాఫ్ చాలా పెరిగి దువ్వాడ శ్రీనివాస్ గారి గెలుపు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనే స్థాయికి తీసుకొచ్చామండి చాలా కష్టపడ్డారు పాప శ్రీను గారు కూడా చాలా కష్టపడ్డారండి అచ్చెన్నాయుడు గారు ఎప్పుడు వచ్చారండి ఊరు 6 నెలల ఎలక్షన్ అనగా ఊరు వచ్చారండి 5 years నుంచి ఊర్లోనే ఉండి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా అక్కడ ఇంట్లోనే ఉండి ప్రతి ఒక్క కార్యకర్త సమస్య తెలుసుకొని 5 సంవత్సరాలు మార్నింగ్ 5కి లేసి నైట్ 2 వరకు కార్యకర్తలు అందుబాటులో ఏం చెప్పారో ఒకసారి విందాం ఉండండి అమ్మా నేను మీకు ఒకటి చెప్తాను 100 కోటి దండాలు ఇలా డ్రైవర్స్తో మాట్లాడడానికి 100 కోటి దండాలు మా విలువలు పోతాయి మా పరువులు పోతాయి మాకు అలాంటి వ్యక్తులకి ఏంటి సమాధానం చెప్పాలో కూడా మాకు తెలియదు 100 కోటి దండాలు మాకు తెలుసు అలా సమస్య పరిష్కరించుకోవాలో ఇలాంటి పనికి మాలిన వాళ్ళు మాట్లాడితే మా సమస్య పరిష్కారం అయిపోతుంది వాళ్ళ వీటికి మాకు తెలియదు మా సమస్య పరిష్కారం ఉన్నారనంటే అది ఎంతవరకు ఏ సబ్జెక్ట్ మీద ఉండొచ్చు రకరకాలు మేము ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాం కానీ 24 hours ఎవరెవరి కోసమో మాట్లాడమంటే మేము మాట్లాడమంటే ఏం చేసుకోండి అలాంటి వాళ్ళు ఆరోపణ చేసి సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు ఆరోపణలు చేస్తారండి చేయండి ఇతర ఫ్యామిలీస్లో దూరిపోయి ఇంకా ఆవిడేమో ఆరోపణలు చేస్తుందండి అడల్టరీ లీగల్ మీ ఇంటికి వచ్చి నేను ఉంటాను టూర్లు వెళ్తాను 3 ఆడపిల్లలను పెట్టుకొని నేను ఇలాగే బిహేవ్ చేస్తాను దానికోసం ఏంటండి మా కోసం ఏంటండి అలాంటి లేడీ మాట్లాడుతుంది సార్ అది ఏం పీక్కుంటే పీక్కొని టెక్కల్లో ఉండే పరిస్థితి ఉండదు ఇది మేము చాలా క్లియర్గా చెప్తున్నాం మా ఆస్తి మా విలేజ్ మా ఊరు మా సంపద నా ఇష్టానుసారం చేసుకుంటానంటే చెల్లదు ఇట్ వోంట్ బి మాకు తెలుసు మా ఇంట్లోనే అడల్టరీ లేగలు ఆడపిల్లలు ఆడదే ఎవరైనా అడల్టరీ లేగలు ఎవరితోనే ఉండొచ్చు అని అంటదండి సంస్కారవంతురాలు మేము లాగుతున్నామా ఆవిడ లాక్కుంటుంది ఈవెన్ మేము శ్రీని గారి ఇష్యూస్ కోసం కూడా మేము స్పందించాం తీయండి వద్దు మా రైట్స్ మేము ఏం చేసుకోవాలి వద్దు ప్లీజ్ మాధురి గారు తెక్కలిలో అసలు మాధురి ఎలా ఉంటుందో చూస్తానంటూ వార్నింగ్ ఇస్తున్నారు వాణి దాని మీద మీ రియాక్షన్ ఇదవుతుంది నన్ను టెక్కల్లో ఉంచడానికి మా కుటుంబం అంటే ఇది తొక్కలో లింగాల వలసదాయేమో నేను టెక్కలి మా మావయ్య గారు టెక్కలి మా అడ్డ నన్ను అక్కడ అసలు అంత సమస్య అంత సీనే లేదు దానికి అదవుతుంది నన్ను టెక్కల్లో ఉంచకపోవడానికి అసలు ఎవరిలో ఊర్లో ఉంచడానికి ఎవరికి ఎక్కడ రైట్స్ ఉన్నాయండి మనకు నచ్చిన దగ్గర ఉండొచ్చు ఈవిడెవరు క్వశ్చన్ చేయడానికి ఈవిడెవరు నన్ను అనడానికి ఈవిడికి ఏ రైట్ ఉందో నాకు ఉండొద్దని చెప్పడానికి బ్లడీ హెల్ అసలు ఈవిడ సంస్కారం కోసం ఈవిడ మాట్లాడుతుంది ఏంటి ఈడు అని చెప్పి మొగుడిని తిడుతుంది అత్తకేమో అది ఇది ఆడికి పుట్టింది ఈడికి పుట్టింది 100 మంది అన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఈ వివాదం మొత్తానికి కారణం మీరు కాదా అంటే అసలు ఏం జరిగింది మొత్తానికి కారణం నేను కాదు ఈ రోజు నడి రోడ్డు మీదకి నేను రావడానికి కారణం
ఆవిడ చేసిన నిర్వాహకం, ఆవిడ చేసిన ఈ ప్రెస్ మీట్లో, ఆవిడ పెట్టిన మీడియా, ఎవరు మీడియాలోకి ఎవరు పేరు తెచ్చారు, మీడియాకి ఎవరు ముందు వచ్చారు, ఎవరి పేరు, నా పేరుని ఎవరు ప్రస్తావించారు? నేను ఏ రోజైనా ప్రస్తావించానా? నేను ఏ రోజున దువ్వాడ శ్రీనివాస్తో నేను ఉంటున్నాను ఏ రోజైనా చెప్పానా? ఏ రోజైనా నేను మాట్లాడాను? ఒక్క రోజైనా నేను ఎక్కడైనా సరే, మీరు ఎక్కడైనా నాకు చూపించండి ఒక వీడియో అయినా. నేను ఏ రోజైనా నేను దువ్వాడ శ్రీనివాస్తో ఉంటున్నాను, నేను దువ్వాడ శ్రీనివాస్తో రిలేషన్షిప్లో ఉన్నాను, నేను దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ఉన్నాను ఏ రోజైనా నేను ఎవరికైనా చెప్పానా? ఈవిడ కదా లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది, ఈవిడ కదా మాట్లాడింది, ఈవిడ కదా నా కోసం నన్ను మీడియాలో నా ఇంటి పేరుతో సహా ఈవిడ కదా చెప్పింది, ఈవిడ కదా నా పిల్లల కోసం కామెంట్ చేసింది, దగ్గరయ్యారని మీరు చెప్తూ ఉన్నారు. అయితే అప్పుడే ఆరోపణలను ఎందుకు బయటకు వచ్చి ఖండించలేదు? తప్పని పరిస్థితుల్లో కాదు, తప్పని పరిస్థితుల్లో ఏవండి, నేను దువ్వాడ శ్రీనివాస్ గారికి ఈవిడ ఇలాంటి ఎలిగేషన్స్ చేసి రోడ్డు మీద నెట్టేసి నన్ను నా రాజకీయ భవిష్యత్తును తీసేస్తే, జగనన్న మీద అభిమానంతో ఈవిడ రాజకీయ భవిష్యత్తు తీసేస్తే ఏంటి, నా వర్క్ నేను చేసుకుంటానని ఎలక్షన్ అంతా నేను శ్రీను గారి దగ్గర ఉండి ఎలక్షన్ జరిపించడం జరిగింది. అతనికి 2 సంవత్సరాల భోజనం అంటే నా ఇంట్లో ఉండి నేను అతనికి క్యారీస్ పంపించడం జరిగింది. 2 నెలలు నేను అక్కడే పార్టీ ఆఫీస్లో ఉండి కాల్ సెంటర్ ఒక 20 మంది అమ్మాయిలని, ఐపాక్ ఒక 30 మంది అబ్బాయిలని అందరినీ పెట్టి ప్రతి ఒక్కరికి కాల్ చేయించి జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేయాలి, గెలిపించాలని అందరికీ కాల్ చేయించి నేను అక్కడే ఉన్నాను కదా. ఆ 2 నెలలు ఎందుకు నా దగ్గరికి రాలేదు? ఆ 2 నెలల్లో మీరు వచ్చి ఎందుకు నన్ను మీరు పంపించలేదు ఇంటి నుంచి బయటకి? నిన్న ట్రస్ పాస్ చేశారు కదా, నిన్న రాడ్లు గొడ్డలు ఉండి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు? రీసెంట్ గా ఏం జరిగింది? ఎస్, ఎందుకంటే ఆ 2 నెలలు ఎందుకు కామ్గా ఉన్నారంటే అప్పటి వరకు ఆవిడకి అందాల్సిన ఫైనాన్షియల్ అసెట్స్ అన్నీ అందిపోయాయి. ఆవిడకి మంత్లీ కావాల్సిన డబ్బులన్నీ ఇచ్చేవాళ్ళు, ఎవ్రీ మంత్లీ ఇచ్చేవాళ్ళు. ఆవిడకి ఎంతసేపు డబ్బు కావాలి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేస్తే మేము సైలెంట్గా ఉంటే మళ్ళీ నాకు పదవులు వస్తాయి, మళ్ళీ నేను ఇంకేమైనా చేయొచ్చు, రాజకీయంగా నేను అభివృద్ధి చెందొచ్చు, లబ్ధి కోసం సైలెంట్గా ఉండి ఓడిపోయిన తర్వాత రెచ్చిపోతుంది. మరి ఆ 1 year గ్యాప్లో నేను అదే అడుగుతున్నాను మీ అందరికీ, ఎప్పుడు నన్నే మీరు తప్పు పడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఈ 1 year మరి అక్కడే ఉన్నాను, అక్కడే మాధురి ఉందని ఆవిడ పబ్లిక్గా అందరి మీడియాకి చెప్తోంది కదా. 1 year నేను ఉన్నాను. ఈ 1 yearలో నిన్న ట్రెస్ పాస్ చేసినట్టు ఎందుకు ట్రెస్ పాస్ చేసుకొని నా దగ్గరికి రాలేదు? నువ్వెందుకు రాజకీయం చేయాలి, నువ్వెందుకు నా హస్బెండ్ సపోర్ట్ చేయాలి, మా ఫాదర్కి నువ్వెందుకు సపోర్ట్ చేయలేదని ఎందుకు నన్ను బయటకు గెంటలేదు? ఎందుకు మీరు సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడు ఏ అండదండలతో మీరు రెచ్చిపోతున్నారు? నిన్న శ్రీను గారి ఇంటి మీద వచ్చి ట్రెస్ పాస్ జరుగుతుంటే అతని మీద మర్డర్ అటెంప్ట్ చేయడానికి 10 మందిని తీసుకొచ్చి శ్రీను గారి మీద నువ్వు గుణపాలతో నువ్వు గుచ్చుతుంటే అతను 100కి కాల్ చేసి ఒక్క పోలీస్ కూడా ఎందుకు రాలేదు? పోలీస్ కంప్లైంట్ పెడితే 3-4 hours వరకు ఎవరు ఎందుకు రాలేదు? అంటే అతను చంపేసినా అలాగే ఊరుకుంటారా? అంటే ఎవరు అండదండలతో ఆవిడ రెచ్చిపోతుంది? ఇప్పుడు ఏం చూసుకొని రెచ్చిపోతుంది? ఇవన్నీ జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి అందరికీ తెలుసు. నిజంగా నీ భర్త మీద ప్రేమ ఉంటే ఈ 2 సంవత్సరాల్లో నువ్వు ఏ రోజైనా నాకు ఒక్క మెసేజ్ చూపించమనండి మీ హస్బెండ్కి, ఏమండి మన ఇంటికి వచ్చేయండి, ఎందుకండి బయట మీరు ఉంటున్నారు, ఎందుకండి మాధురి అన్న అమ్మాయితో మీరు మాట్లాడి రాజకీయంగా మాధురి గారు ఇప్పుడు గొడవకు కారణం ఫైనాన్షియల్ గా ఇప్పుడు ఆయన స్పందించట్లేదు కాబట్టి ఏమి ఇవ్వట్లేదు కాబట్టి అని అంటున్నారు. ఎందుకు ఆగిపోయింది అంటారు? రీజన్ ఏంటి? ఫైనాన్షియల్ గా ఆవిడకి వాళ్ళ అత్తగారు చెప్పారు, వినలేదా? ఆవిడకి మందు పిచ్చి, డబ్బు పిచ్చి, పదవి పిచ్చి. ఆవిడ అత్తగారు ఇప్పుడే చెప్పారు కదా, భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పారు. ఆవిడకి డబ్బు పిచ్చి, అధికార పిచ్చి, మందు పిచ్చట. మందు కూడా తాగుతుంది, నాకు తెలియదు, నాకు ఇప్పుడే తెలిసిందమ్మా మందు తాగుతుందని, నాకు తెలియదు. రాజకీయాలా లేకపోతే ఆస్తులా లేకపోతే మాధుర్య? వీటి మొత్తం వివాదాలకి కారణం దువ్వాడ వాణికి ఉన్న రాజకీయ కాంక్ష, దువ్వాడ వాణికి ఉన్న అధికార పిచ్చి, దువ్వాడి వాణికి ఉన్న అధికార మదం. ఆ మదంతోనే నువ్వు శ్రీను గారిని తొక్కాలని, నువ్వు శ్రీను గారికి ఎగనెస్ట్ గా ఇప్పుడు వాళ్ళే ఒప్పుకున్నారు కదా, మీకు TV9లో మేము వాళ్ళే ఒప్పుకున్నారు కదా. డిస్ప్యూట్స్ ఉన్నా లేకపోతే ఆస్తుల పరంగా ఉన్నా మధ్యలో మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారంటారు? ముందు మీ పేరు చెప్పే ఆవిడ వివాదానికి అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు చూడండి మీడియా. ఎస్, ఇప్పుడు మీడియా అంతా ఒక అమ్మాయి టాపిక్ రాగానే ఎంత అలర్ట్ అయిపోయారు, మొత్తం అంతా ఈ స్టేట్ మొత్తం ఇటే చూస్తున్నారు కదా, ఏం జరిగిందని. అదే ఆవిడ టార్గెట్ తీసుకుని, అంటే శ్రీను గారికి ఒక అమ్మాయితో ఏదైనా రిలేషన్షిప్లో ఉందని మేము ఎవిడెంట్గా ప్రూవ్ చేయగలిగితే, మేము క్రియేట్ చేయగలిగితే అప్పుడు శ్రీను గారి టికెట్ లేకుండా పోతుంది, శ్రీను గారిని అణిచేసే టికెట్ నేను పొందొచ్చు, నేనే అధికారాన్ని అనుభవించవచ్చు అనే కుట్రతో చేసిన పని. అందుకే గారు ఇక్కడ వాణి గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు మాటల్లోనే. ఆవిడ మాట్లాడుతూ అసలు దువ్వాడ శ్రీను
శ్రీనుకి మాధురికి ఉన్న సంబంధం ఏంటో ఆవిడ నోట నుండి చెప్పమనండి అని అంటున్నారు. మీరేం చెప్తారండి? దువ్వాడ శ్రీనుకి మాధురికి ఉన్న సంబంధం ఏంటి అంటే ఏం చెప్తారు? దువ్వాడ శ్రీనికి మాధురికి ఉన్న సంబంధం బెస్ట్ ఫ్రెండ్షిప్. మా ఇద్దరికి మధ్యన ఒక లేడీస్కి జెంట్స్కి ఫ్రెండ్షిప్ ఉండదా? మా ఇద్దరం మంచి స్నేహితులంగా ఉండేవాళ్ళం మొన్నటి వరకు. మొన్న ఏ రోజైతే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి బయటకి చెప్పిందో ఆ రోజు నుంచి సోషల్ మీడియా మొత్తం నా కోసమే మాట్లాడుతుంది. ప్రతి ఒక్కరూ దువ్వాడ శ్రీనివాస్ గారి తాలూకా అని నా కోసమే మాట్లాడుతున్నారు. ఏ ఫోటో చూసినా ఏ వీడియో చూసినా ప్రతి దాని కింద దువ్వాడ శ్రీనివాస్ తాలూకా, నా ఇన్స్టాగ్రామ్లో కూడా నా దాంట్లో కూడా ప్రతి ఒక్కరు ట్యాగ్ చేసి దువ్వాడ శ్రీనివాస్ తాలూకా అని పెడుతున్నారు. ఈ బురద వేయడం చాలా ఈజీ. ఆవిడ వేసేసింది వచ్చి సోషల్ మీడియాలో, వేయకుండా తేల్చుకోవాల్సింది హస్బెండ్ దగ్గర. ఆవిడ వచ్చి నా మీద వేసింది, అది చెరుపుకోవడం చాలా కష్టం. సో ఇక నుంచి దువ్వాడ శ్రీనివాస్ అంటే మీరు చెరుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అంటే ఇప్పుడైతే మీడియాకి వచ్చారు, కానీ ఇంతకు ముందు చెరుపుకునే ప్రయత్నం మాట్లాడుతున్నారు 2 సంవత్సరాల నుంచి అని చెప్తున్నారు. అప్పుడు మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? అప్పుడు ఎదుర్కొనే ఇబ్బందులు 1 ఇయర్ అయితే నేను ఇంటి నుంచి బయటకు రాలేకపోయానండి. అసలు 1 ఇయర్ నేను ఎంత సఫర్ అయ్యానంటే అక్కడ మీరు ఎవరిని అడిగినా క్యాడర్ని అడిగితే చెప్తారు. 1 ఇయర్ బయటకు రాలేకపోయాను. ఈవెన్ లిటరల్గా ఆవిడకి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత చాలా మందికి ఫోన్లు చేసి ఈమెకి మీరు ఫంక్షన్స్కి పిలవద్దు, ఈమెకి మీరు ఇంటికి ఇన్వైట్ చేయొద్దు, ఈమె ఇంటికి మీరు వెళ్ళదు, ఈమె క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వకండి, మీరు ఎవరైనా పిల్లల్ని ఆమె దగ్గర డ్యాన్స్ నేర్పిస్తే మిమ్మల్ని మీ షాపులు బంద్ చేస్తాను, మీ మిల్స్ సీజ్ చేస్తాను, మీకు మీ ఫ్యాక్టరీస్ సీజ్ చేస్తాను, మీకు రైడ్కి పంపిస్తాను, అది ఇదని బ్లాక్మెయిల్ చేసి నన్ను ఎమోషనల్గా ఎంతో బాధకు గురి చేసింది. 1 ఇయర్ నేను అసలు వెళ్ళలేదండి. ఇంకోటి అడుగుతున్నానండి, మీరు అడగండి. వాణి గారికి టికెట్ వచ్చిన తర్వాత శ్రీని గారి సపోర్ట్ ఎందుకు తీసుకోలేదు? నీ భర్త సపోర్ట్ ఎందుకు నువ్వు తీసుకోలేదు? నీ భర్తను ఎందుకు ఇంటికి తీసుకెళ్ళి నువ్వు రాజకీయాలు చేయలేదు? ఎందుకు నువ్వు భర్త వద్దనుకున్నావు? అప్పుడు నువ్వెందుకు ఇప్పుడు భర్త కావాలనుకుంటున్నావు? పోనీ టికెట్ నీకు పోయి శ్రీని గారి టికెట్ వచ్చింది, అప్పుడు ఎందుకు భర్తను వద్దనుకున్నావు? ఇప్పుడు ఎందుకు భర్తను కావాలనుకున్నావు? అప్పుడు ఎందుకు నువ్వు అక్కర్లేదు నాకు డైవోర్స్ కావాలి నువ్వు అవి ఇప్పుడు మాట్లాడిన ఫౌల్ లాంగ్వేజ్ చాలా మాట్లాడింది కదా, అప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది? నేను 1 ఇయర్ నుంచి ఉన్నానని నువ్వే కదా చెప్తున్నావు. ఎలిగేషన్ శ్రీని గారితో 1 ఇయర్ నుంచి ఇంట్లోనే ఉంటుంది, ఇల్లీగల్గా ఉంటుంది, ఇల్లీగల్ సంబంధం పెట్టుకుందని నువ్వు నన్ను బ్లేమ్ చేసావు. 1 ఇయర్ నుంచి నన్ను ఎందుకు నువ్వు బయటకు రాగలేదు? ఇప్పుడు సడన్గా ఎందుకు నన్ను లైమ్లైట్లోకి తీసుకొచ్చావు? నువ్వు 1 ఇయర్ నుంచి నా దగ్గరికి ఎందుకు రాలేకపోయావు? ఇప్పుడు ట్రస్ పాస్ ఎలా చేసావు? అప్పుడు ఎందుకు పాస్ చేయలేకపోయావు? నేను అక్కడే అందరి ముందు కూర్చొని ఉండేదాన్ని కదా, అందరితో క్యాడర్ ముందే ఉండేదాన్ని కదా, అప్పుడు ఎందుకు డ్రెస్ పాస్ చేయలేదు? ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు ఎందుకు ఇంత 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 రచ్చ చేసి 3-4 డేస్ నుంచి సోషల్ మీడియాలో మొత్తం నువ్వు ఎందుకు చేయాల్సి వచ్చింది? పరువు అంటున్నావు. నువ్వు ఇంకేం పరువు మిగిల్చా? నువ్వు మీడియా మొత్తం ఇటే చూస్తుంది కదా. 2 ఫ్యామిలీస్ రోడ్డు మీద పెట్టావు. నేనా బయటకు వచ్చి మాట్లాడా, నువ్వు బయటకు మాట్లాడావు. ఎవరు పరువు ఎవరు తీశారు? నువ్వు నా పరువు తీశావా? 2 నెలల వరకు కూడా ఫ్రెండ్షిప్ ఉంది మా మధ్య అని అన్నారు. ఇప్పుడే ఆ ఫ్రెండ్షిప్ కాస్త ఎలా మారిందంటారు? ఇప్పుడు ఏం చెప్తారు మీరు? ఆ ఫ్రెండ్షిప్ కాస్త అదే చెప్పాను నిన్న. ఆ ఫ్రెండ్షిప్ కాస్త ఇప్పుడు ఇద్దరూ కలిసి ఉండి ఒక అడల్టరీ రిలేషన్షిప్లో ఉండేలాగా మారుదాం అనుకుంటున్నాం ఈవిడ వల్లే. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఈ మాధురిని చూసి దువ్వాడ శ్రీనివాస్ తాలూకా అని ఎలాగా అంటారు. నేను లేదు బాబోయ్, నేను కరెక్ట్, నేను శ్రీనివాస్ గారితో నేను మాట్లాడలేదు, నా బతుకు నేను బతుకుంటున్నాను, నేను పిల్లలతో వైజాగ్లో ఉంటాను, నేను హైదరాబాద్లో ఉంటాను, నేను సపరేట్గా లైఫ్ లీడ్ చేస్తాను అని నేను ఎంత చెప్పుకున్నా, నేను ఎంత మొత్తుకున్నా నా మాట ఎవడూ వినరు. నేను ఎక్కడికి వెళ్ళినా కామెంట్ చేస్తారు. మీ సోషల్ మీడియాలో ఈ వీడియోస్ అని ఎప్పటికీ ఇలానే ఉంటాయి. యూట్యూబ్ చూస్తే కొట్టగానే దువ్వాడ శ్రీనివాస్ అని కొట్టగానే నా వీడియో అతని వీడియో ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వీడియోస్ మచ్చలు చెరిపోవు. నేను కరెక్ట్గా ఉన్నా, నేను మాట్లాడలేదన్నా ఊరుకోరు. ఎందుకంటే ఆవిడ చేసింది, ఆవిడే బయటకు తెచ్చింది, ఆవిడే నా నేమ్ చెప్పింది, ఆవిడే నన్ను బయటికి లాగింది. కాబట్టి ఇక నుంచి మరి అతనికి ఇప్పటి వరకు ఎలాగ నేను కష్టసుఖాల్లో తోడుండి చూసుకున్నానో అలాగే చూసుకొని ఉంటాను. అది వాళ్ళకి ఏమైనా డైవర్స్లు, వాళ్ళకి ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్, వాళ్ళకి ఏమైనా పిల్లలు ఉన్నా అంటే వాళ్ళు జ్యుడిషియల్గా తేల్చుకుంటారో, ఎలా తేల్చుకుంటారో నా ఇష్టం. నేనైతే ఎలా ఫ్రెండ్లీగా ఉన్నానో అలాగే ఫ్రెండ్లీగా ఉంటాను. రైట్. అంటే మీరు నిన్న కూడా ఇదే మాట అన్నారు అడల్టరీ అని, ఇవాళ కూడా ఇప్పుడు అన్నారు. అంటే మీ ఉద్దేశం ప్రకారం అడల్టరీ అంటే ఏంటండి? అడల్టరీ అంటే ఏంటంటే మీ పరిభాషలో అడల్టరీ అని చెప్తున్నానండి. ఏదో ఈ రిలేషన్షిప్ అంటే ఏదో ఫిజికల్ కాంటాక్ట్ అనో శారీరక సుఖాల కోసమో కలిసి లేవండి. ఈవిడ చేసిన రాజకీయ కాంక్షతో కష్టాలు పెట్టి అతనికి వంట పెట్టే వాళ్ళు అతను హోటల్ ఫుడ్స్ తినరంట, పాపం ఇష్టం ఉండదు, ఇంటి ఫుడ్ కావాలి. అది కూడా లేకపోతే ఈ ఇంట్లో ఉండి క్యారేజ్ ఉండి పంపించడం, ఇంట్లో ఉండి ఏమైనా పంపించడం, అతను రాజకీయాలు ఏమైనా సపోర్ట్ కావాలంటే క్యాడర్తో మాట్లాడడం, సపోర్ట్ చేయడం, మీటింగ్స్ ఆర్గనైజ్ చేయడం, ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం, ఇబ్బందులు కూడా వచ్చాయని చెప్తున్నారండి. అంటే ఒకరు ఆరోపణలు చేసినంత మాత్రాన ఇలాంటి చేయడం వల్ల ఇబ్బంది రాలేదండి. ఇలాంటి చేయడం వల్ల తప్పు
ఏమండి ఇలాంటి చేయడం వల్ల నా ఫ్యామిలీలో ఇబ్బంది రాలేదు. ఎందుకంటే నేను మొన్నటి వాళ్ళకి ఇంటి దగ్గర ఉండేదాను కదా. ఇలాంటి చేయడం వల్ల నాకు ఏ రోజు ఇబ్బంది రాలేదు. ఈవిడండి ప్రతి ఒక్క డోర్కి వెళ్ళి దువ్వాడ శ్రీనివాస్ గారికి మాధురికి రిలేషన్షిప్ ఉంది, ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది, ఇగో దువ్వాడ శ్రీనికి మాధురికి ఉంది, దువ్వాడ శ్రీనికి మాధురికి ఉందని ఎవ్రీ డోర్ టు డోర్ షీ వెంట్ టు ఎవ్రీ డోర్ ఇంటకెళ్ళి ప్రతి డోర్కి వెళ్ళి చెప్పింది. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పింది. ప్రతి ఒక్కరికి, ప్రతి క్యాడర్కి, ప్రతి ఒక్క కార్యకర్తకి ఫోన్ చేసి చెప్పింది. చెప్పడం వల్ల ఇది అయింది తప్పితే నేను వర్క్ చేయడం వల్ల ఏ రోజు కూడా నన్ను తప్పు పట్టలేదు. వర్క్ చేయడం తప్ప అండి? ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోరా, మీ వర్క్ మీరు చేసుకుంటే నా పాలిటిక్స్లో నా వర్క్ నేను చేసుకుంటాను. వర్క్ చేయడం తప్పగా ఎవరు పట్టరు. ఈవిడ చేసిన ఫాల్స్ ఎలిగేషన్స్కి ఇప్పుడు చూడండి ఎంత చెత్తగా మాట్లాడుతుందో. సభ్యత సంస్కారం లేకుండా ఎంత ఇద్దరికైనా సంస్కారం అనేది లేదు. ఉంటే వాళ్ళు ఇప్పుడే మీ ముందే తండ్రి కోసం అలా భర్త కోసం ఒక తల్లి కోసం ఒక పెద్ద ముసలాడు కోసం మాట్లాడతాం. నేను వర్క్ కోసం ఎప్పుడు ఎవరి కామెంట్స్ నాకు రాలేదు. ఈవిడ చేసిన ఎలిగేషన్స్కి ఓహో ఈవిడే ఎలిగేషన్ చేస్తుంది, నిజంగా వాళ్ళిద్దరికి ఉందేమో నాకు ఇప్పుడే చెప్తుందండి. ఆడికి ఏమీ లేదు, ఆడికి సున్నా, ఆడి దగ్గర ఏమీ లేదు, ఆడికి ఆస్తి లేదు, ఆడికి పాస్తి లేదు అంటుంది కదా. ఆవిడకి ఏమీ లేదు, మరి ఏముందని నేను నేను దగ్గర అవ్వాల్సిన అవసరం నాకు ఉంది? అతనికి ఆస్తులు ఉన్నాయా? లేవు కదా. పదవి ఉందా? లేదు కదా. ఇప్పుడు ఓడిపోయారు కదా. వైసీపీ అధికారంలో ఉందా? దగ్గరయ్యారు. మీ రీజన్స్ ఏంటి? అంటే మాధురి గారు ఇక్కడ తప్పుగా మీరు తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చెప్పిన విషయాలనే నేను అడుగుతూ ఉన్నా. అండ్ క్లోజ్ దగ్గర అన్న పదాలు కూడా ఇవేవి చెడు పదాలు కాదండి, మంచి పదాలే. ఈ క్లారిటీ కూడా మీ నుండే మేము తీసుకుంటున్నాం. క్లారిటీని అందరికీ వినిపించే ప్రయత్నమే మేము చేస్తూ ఉన్నాం. మాధురి గారు జనరల్ గా ఎవరైనా అలిగేషన్స్ చేశారు అంటే ఆ ఎలిగేషన్స్ ని నిజం చేయాల్సిన అవసరం లేదు. బేసిక్ గా చేస్తున్నారు కాబట్టి ఇక మేము కలిసి ఉందాం అనుకుంటున్నాము అన్న దాంట్లో అర్థం లేదు. సో మీరు అని ఎందుకు అనుకుంటున్నారు? అంటే రీజన్ ఏంటి? ఆయన మీరు ఇబ్బందులు పడుతున్న టైంలో ఎలాంటి సపోర్ట్ మీకు ఇచ్చారు? ఆ విషయం చెప్పండి. ఏమండి ఎందుకు సపోర్ట్? శ్రీని గారు ఒక మంచి వ్యక్తి అండి, చాలా మంచి మనిషి. అతనికి కరప్షన్ తెలియదు, ఎవరికి అన్యాయం చేయడం తెలియదు, ఒక మాట అనడానికి తెలిసి ఏమకు కూడా హాని కలిగించిన వ్యక్తి ఎవడైనా స్టేట్లో ఉన్నాడంటే దువ్వాడ శ్రీనివాస్ మాత్రమే, మా జగన్మోహన్ రెడ్డి తర్వాత. సో ఇతనికి ఇలాంటి సిచ్యువేషన్లో నడి రోడ్డు మీద కుటుంబం మొత్తం వదిలేస్తే, అది కూడా నా వల్ల అని చెప్పి వదిలేస్తే, అంటే మాధురితో నువ్వు మాట్లాడడం వల్లే నువ్వు ఇంటి నుంచి నువ్వు ఇంటి నుంచి గెంటేసి తాళం వేసేస్తే, మరి నా వల్లే ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న వ్యక్తిని, పాప నా వల్లే మాటలు కాసి నా వల్లే ఇలాగ రోడ్ మీద వాళ్ళు పెట్టేసిన వ్యక్తిని ఎలా వదిలేస్తాం? అలా ఎవరు వదిలేలేం కదా. అక్కడ ఆ ప్లేస్ లో లేడీ ఉన్నా సపోర్ట్ చేస్తాం, జెంట్ ఉన్నా సపోర్ట్ చేస్తాం, అలాగే సపోర్ట్. ఎస్ ఆన్ సింపతి గ్రౌండ్స్ ఓన్లీ I helped him in politics. రాజకీయాలు ఆస్తుల వల్ల అని అన్నారండి. రాజకీయాలు అదే విధంగా ఆస్తుల వల్ల గొడవలు అని అన్నారు. కానీ ఇప్పుడు మీ వల్ల అతన్ని బయటికి వెళ్ళిపోమన్నారు కాబట్టి నేను సింపతితో ఆయనకి దగ్గర అయ్యాను అని అంటున్నారు. కాదండి, మా వల్ల బయటికి వెళ్ళిపోమంటే నా వల్ల ఎలిగేషన్స్ ఆవిడ పెట్టి, క్లారిటీ, నా మీద ఎలిగేషన్స్ పెట్టి ఆవిడ నన్నే సాకుగా చెప్పి అధిష్టానం దగ్గర చెప్పి నాకు టికెట్ కావాలి టికెట్ లేకపోతే చచ్చిపోతాను, జగన్ అన్న ఆత్మహత్య చేసుకుంటాను, నేను ఇక్కడే సూసైడ్ చేసుకుంటాను, నాకు లైఫ్ లేదు, నా పిల్లలు కూడా ఇక్కడే చచ్చిపోతారని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అన్ని అబద్ధాలు చెప్తే, పాపం అప్పటికి జగన్ అన్నకి ఇష్టం లేదు ఈవిడ టికెట్ ఇవ్వడం, అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఈవిడ ఎంత ఫాల్తూ క్యాండిడేటో జగన్ అన్నకి బాగా తెలుసు కాబట్టి ఈవిడికి ఇవ్వలేదు. కానీ శ్రీని గారు ఈ పిల్లలు చచ్చిపోతా ఉంటున్నారు, ఈవిడ చచ్చిపోతా ఉంటున్నారు, ఇవన్నీ ఇంత చేసుకొని నేను టికెట్ అవసరమని పాపం సహృదయంతో మహిళా సాధికారత అని చెప్పి టికెట్ ఆవిడకి ఇచ్చేశారు. మరి టికెట్ ఇచ్చేసినప్పుడు మరి ఎందుకు నువ్వు హస్బెండ్ సపోర్ట్ తీసుకొని ఎందుకు రాజకీయాల్లో నువ్వు తిరగలేదు? తిరుగుంటే బాగుండేది కదా. అప్పుడు నీ భర్త నీ దగ్గరే ఉండేవాళ్ళు, ఎందుకు తిరగలేదు? ఏమంటే నాకు టికెట్ వచ్చింది కదా, మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి పిలిచి తిరగాల్సింది కదా. అప్పుడు నేను ఎందుకు అక్కడ హెల్ప్ చేస్తాను? నువ్వు నీ హస్బెండ్ దగ్గర పెట్టుకొని నువ్వు మీ ఇద్దరు తిరిగితే నేను హెల్ప్ చేయాలి. గౌరవం తర్వాత సింపతి తర్వాత ఫ్రెండ్షిప్ అన్నారు. ఇప్పుడు ఒకటి సూటి ప్రశ్న స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడిగేస్తూ ఉన్నాను. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అలాగే మీకు ఉన్న మధ్య రిలేషన్ కి మీరు ఏం పేరు పెడతారు? ఆ రిలేషన్షిప్ ఏంటంటారు? మీ నోట్తో మీరు చెప్పండి. అది ఇంగ్లీష్ లోనా లేకపోతే తెలుగులో? నా దృష్టిలో నా దృష్టిలో ఇట్స్ ఏ హెల్దీ రిలేషన్షిప్. నా దృష్టిలో ఇదొక మంచి రిలేషన్షిప్. దీన్ని మీ పరిభాషలో, అంటే ఎవరైనా ఒక పెళ్ళైన మహిళ పెళ్ళైన పురుషుడు కలిసి ఉంటే దాన్ని ఎలా సంబోధించుకుంటారో, అడల్టరీ అంటారో, లివింగ్ టుగెదర్ అంటారో, ఏమనుకుంటారో అది వాళ్ళు సంబోధించిన వాళ్ళకి అర్థమైనట్టు మీరు అనుకుంటే అడల్టరీ అనుకోండి. మా దృష్టిలో ఇదొక హెల్దీ రిలేషన్షిప్. మా ఇద్దరి మధ్యలో చాలా హెల్దీ బాండింగ్ ఉంది. అతను చాలా మంచి వ్యక్తి,
అతనితో మీరు ట్రావెల్ చేస్తే తెలుస్తుంది. ఒక 1 day 2 day ట్రావెల్ చేయండి, అతను ఎలాంటి వ్యక్తో మీకు తెలుస్తుంది. ఏదో వాయిస్ వినేసి మీరు ఏదో పెద్ద ఇదే అనుకుంటారు, కానీ అతను చాలా మంచి వ్యక్తి. అంత మంచి వ్యక్తి కాబట్టి వీళ్ళు ఎంత చేస్తున్నా ఎంత చెందుతున్నా పాపం అలాగా అంత సౌమ్యంగా ఉన్నారు. లేకపోతే నేను వచ్చి ఇతనికి మర్డర్ అటెంప్ట్ చేసి చంపడానికి ట్రై చేసినప్పుడు కూడా సైలెంట్గా ఉన్నారు. అంత మంచి వ్యక్తి అతను. రైట్, ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకునేవారా అండి? ఇంట్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అన్నవి? మరి అతనికి మరి ఎవరు ఉన్నారండి? ఒక ఫ్రెండ్గా నేనే ఉన్నాను కదా. ఇప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే మనం షేర్ చేసుకుంటాం కదండి. ఇది బాయ్ ఆ గర్ల్ ఫ్రెండ్సే కదా. అది గర్ల్ ఏంటి బాయ్ ఏంటి, గర్ల్స్ షేర్ చేసుకునేవారండి. దువ్వాడ శ్రీను తీవ్ర ఆరోపణలు చేశారు వాణి గారు. ఏమేం మాట్లాడారో మీరు కూడా విన్నారు. సో దాని రియాక్షన్ ఏంటి? క్యారెక్టర్ లేని మహిళలు మాత్రమే ఎదుటి మహిళల యొక్క క్యారెక్టర్ కోసం మాట్లాడతారు. ఏ మహిళ కూడా ఇంకొక మహిళని కామెంట్ చేయదు. నువ్వు ఊరికే ఇంకొక మహిళ కోసం మాట్లాడుతున్నావు అంటే నీకు క్యారెక్టర్ లేదని అర్థం. ఎవరైనా సరే, నేను ఒక మహిళ కోసం కామెంట్ చేస్తే నాకు క్యారెక్టర్ లేదని అర్థం. నువ్వు ఇంకొక మహిళ సాటి మహిళని కూడా చూడకున్నా నీ కూతురు వయసు నాది, ఆ పాప హైందవికి నాకు ఒక 3-4 years ఏజ్ డిఫరెన్స్. నీ కూతురు ఏజ్ పిల్లని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత క్యారెక్టర్ లేదో, నువ్వెంత మరి ఇంకా నేను ఫోల్ లాంగ్వేజ్ నేను యూజ్ చేయను, నీకు ఎంత క్యారెక్టర్ లేదో అర్థమవుతుంది. అందరికీ చూస్తున్నారు కదా జనాలు కూడా, సొసైటీ కూడా గమనించండి. ఆవిడ మాటలు, ఆవిడ పద్ధతి, ఆవిడ ఇది అంతా గమనిస్తే మీకు కూడా తెలుస్తుంది. నాకు ఒకసారి ఒక లాయర్ కూడా చెప్పారండి. ఈవిడ ఒకసారి లాయర్ గారికి వాళ్ళ అత్తమ్మ చెప్పినట్టు నాకు ఆ లాయర్ నాకు ఒకసారి ఫోన్ చేసి, అమ్మ ఇలా మాధురి శ్రీను గారికి బయట సపరేట్ అయిపోయిన తర్వాత శ్రీను గారికి మీ ఇంటికి పిలిచి పార్టీ పెట్టండి, ఆ పార్టీ పెట్టాక అతనికి లివర్ కర్రీ ఇష్టం, ఆ లివర్ కర్రీ అతనికి ఇష్టం కదా, నేను పంపించానని చెప్పకుండా పెట్టండి అని అతనికి ఒక లంసంలో అమౌంట్ కూడా ఆఫర్ చేసింది. అంటే పాయిజన్ కలిపి పెట్టడానికి చాలా ప్లాన్ చేసింది. ఆ లాయర్ చాలా భయపడి ఆ విషయం మాకు చెప్పారు. సార్ ఇలా మీరు ఇలా చేయమని మాకు చెప్పారు సార్, నాకు చాలా భయం వేసిందని చెప్పారు. అలాంటి సిచ్యువేషన్లో ఫేస్ చేసి పాపం అతను దాని ఇంట్లో అంటే పాపం సొసైటీ కోసం భయపడే ఆవిడంటే ఇష్టం లేకపోయినా, ఆవిడ ఎంత హెరాస్మెంట్ ఇంట్లో చేస్తున్నా, ఈవెన్ చంపడానికి ట్రై చేస్తున్నా, ఓ డంబెల్స్ ఉంటే డంబుల్స్ ఇసిరేస్తుంది అంట, ఏది ఉంటే అది ఇసిరేస్తుంది. అవన్నీ చేస్తున్నా సరే పాపం ఎందుకు తెలుసా ఇన్ని సంవత్సరాలు అప్పుడే చేయొచ్చు కదా, ఇప్పుడేం చేయకూడదు, ఈ 30 సంవత్సరాలు అతను ఎందుకు భరించారంటే రాజకీయంగా మనం ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నాము, ఇలాంటి స్థితిలో ఉండి మన పరువులు మనం తీసుకుంటామా రోడ్డుకెక్కి? నేను ఒక 10 మంది వస్తే నేను చెప్పాల్సిన స్థితిలో ఉన్నాను, ఇలాంటి స్థితిలోని నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకొని వదిలేస్తాను చెప్పి పాపం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి చివరికి ఈవిడ తాళం వేస్తే బయటకు వచ్చారండి. ఇతనుగా అసలు రాలేదు. ఆవిడ లాక్ చేసి నువ్వు ఇంటికి రాకు, నీకు వస్తే నేను అందరం చంపేస్తామని కూతురుతో సహా మెసేజ్ పెడితే పాపం అప్పుడు బయట ఉన్నారు తప్పితే ఆ రోజు వరకు అతను ఎప్పుడు ఇంటి నుంచి బయటకు రాలేదండి. వీళ్ళు నెట్టేశారు ఇంటి నుంచి బయటకి, ఈ రోజు వచ్చి ట్రెస్ పాస్ చేస్తున్నారు. మరి ఆ రోజు ఎందుకు నెట్టేశారండి? నెట్టేసిన తర్వాత ఎందుకంటే ఒకరోజు కూడా వెళ్ళలేదు. వాణి గారికి ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ మీరు అడగండి. దువ్వాడ శ్రీనివాస్ గారికి ఈ 2 సంవత్సరాల్లో ఒక్కరోజైనా ఏమండి మీరు ఇంటికి వచ్చేయండి, మీరు ఆవిడతో మాట్లాడితే ఇప్పుడు అంటుంది కదా పరువు అని, మీరు ఆవిడతో మాట్లాడితే పరువు పోతుందండి, పిల్లలు ఉన్నారండి, సొసైటీలో బతకాలండి, మీరు మా ఇంటికి వచ్చేయండి అని చెప్పి ఒక మెసేజ్ ఏదైనా చేసిందా? ఒక ఫోన్ ఏమైనా చేసిందా? చేస్తే శ్రీను గారికి అడిగి నాకు అది పెట్టమానండి, అది పెడితే నేను ఆవిడ కాళ్ళకు మొక్కి దండం పెట్టి అమ్మ క్షమించి తల్లి అని చెప్తానండి. మాధురి గారు, అయితే వాణి గారు చాలా ఆరోపణలు చేశారు మీ మీద. అందులో ఒకటి సంచలన ఆరోపణ ఉంది, అదొకసారి విందాం. ఆవిడ ఏమన్నారో ఆ తర్వాత విన్న తర్వాత మీ రియాక్షన్ కావాలి. తనకు 3 పిల్లలు ఉన్నారు కదా, ఆ 3 పిల్లలు ఎవరెవరి పిల్లలు తనకు క్లారిటీ ఇవ్వమని చెప్పండి, DNA టెస్టులు కూడా చేయమని చెప్పండి. DNA టెస్టులు తన పిల్లలు ఎవరితో పుట్టారు అనేది, దాని క్యారెక్టర్ ఎలాంటిది అనేది మేము బ్లేమ్ చేయడం కాదు, టెస్టులు చేయమన్నారు. టెస్టులు చేస్తే రిజల్ట్ వస్తుంది కదా. మేము ఏ వ్యక్తి పేర్లు చెప్పం బయటికి, మేము ఏ వ్యక్తి పేర్లు చెప్తే వాళ్ళ ఫ్యామిలీని తప్పు పట్టిన వాళ్ళు మోసం. ఈమె క్యారెక్టర్ కోసమే నేను ఎవరితో ఏ విషయాలు, ఎందుకంటే నా ఫ్యామిలీలో నా పిల్లల జీవితాల్లో మాకు ఇబ్బంది పెట్టింది కాబట్టి, లేకపోతే ఎంతో మంది ఎవరో వెళ్తుంటారు పోతుంటారు, మాకు రోడ్ల మీద వెళ్ళటి. ఒక ఉన్నతమైన కుటుంబము, ఒక న్యాయ వ్యవస్థకి సంబంధించిన కుటుంబంతో నా యొక్క బంధం ఉంది కూడా అంటుంది కదా. మరి న్యాయ వ్యవస్థకి సంబంధించిన కుటుంబం నుంచి వస్తే ఇవే చేసేదండి, అంటే వేరే వాళ్ళ లైఫ్ లోకి వచ్చి వేరే వాళ్ళ లైఫ్ ని చెడగొట్టేసి. చివరిగా మీరు ఏం కోరుకుంటున్నారు? మా ఇళ్లలో ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ అనేవి మేము ఊరుకోమండి.
మేము పొలిటికల్ లీడర్స్ గా మాకు ఒక రిప్యుటేషన్ పద్ధతి పాడు ఉందండి. సో మాధురి గారు DNA టెస్ట్ గురించి మాట్లాడుతున్నారు, మీ రియాక్షన్? అవును, ఇప్పుడు ఇదేవతో కుక్క వచ్చి ఒక బిచ్ వచ్చి మాట్లాడితే నా పిల్లల్ని తీసుకొచ్చి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక బ్లడీ బిచ్. ఎందుకంటే పిల్లలు ఆడపిల్లల కోసం మాట్లాడంటే ఎంత బిచ్చో సొసైటీ అంతా అర్థం చేసుకోండి. అదే కంటిన్యూ చేద్దాం ప్లీజ్. నేను చేయను. నా పిల్లల జోలికి వచ్చింది నేను ఊరుకోను, నా పసి పిల్లల జోలికి వచ్చింది నేను ఊరుకోను. అండ్ మరి ఒకటండి, ఇంకోటి, మరి శ్రీని గారు చాలా మంచోళ్ళు, చాలా సౌమ్యులు, పాప ఎంత రెచ్చిపోతున్నా ఎంత సైలెంట్గా ఉన్నారు. మరి ఇలాంటి కడుపులో ఈ పిల్లలు అలా పుట్టింది, వీళ్ళిద్దరికి ముందు DNA టెస్ట్ చేయమండి. శ్రీని గారికి పుట్టారా లేదా నాకు ముందు తెలియాలి. దాని DNA టెస్ట్ చేసి నాకు రిపోర్ట్స్ పెట్టమనండి, శ్రీని గారికి పుట్టారా లేదా అని. అప్పుడు నేను నా పిల్లలకి DNA టెస్ట్ నేను రిపోర్ట్స్ పెడతాను, ఎవరికి పుట్టారో ఏం చేశారో, మా హస్బెండ్ పిల్లల కాదని నేను పెడతాను. దువ్వాడ శ్రీనివాస్ గారి కడుపులో నాన్న నువ్వు చచ్చిపో, నాన్న నువ్వు చెత్త లంజా కొడుకి అని తిట్టిన పిల్లలు దువ్వాడ ఇప్పటిదాకా కొంచెం గౌరవంగానే మాట్లాడుతూ వచ్చారు, అదే కంటిన్యూ చేద్దామండి ప్లీజ్. తప్పుగా మాట్లాడాలి ఆడపిల్లల కోసం. నా పిల్లల కోసం ఎందుకు కామెంట్ చేయాలి? ఆడపిల్లలు కదా, చిన్నపిల్లలు, వాళ్ళకి అలాగే కామెంట్స్ చేసే సంస్కారం ఉందా? కొంచెం బుద్ధి ఉందా నీకు? యూజ్లెస్ ఫెలో, నువ్వు చదువుకున్నావా? నీ చదువు నీ సంస్కారం నేర్పించిందా? ఒక ఆడపిల్లలు, ముగ్గురు చిన్న పసిపిల్లలు, 4 సంవత్సరాల పిల్ల, 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పిల్లల కోసం నువ్వు మాట్లాడుతున్నావు ఇంత నీచంగా. నువ్వు నోమోన్ తీసుకొని రా, నేను తీసుకొస్తాను. సవాల్కి ప్రతి సవాల్ చెప్పండి. వాణి సవాల్కి మాధురి ప్రతి సవాల్. వాణి ఇద్దరు పిల్లలు DNA టెస్ట్ చేసి రిపోర్ట్స్ పట్టుకొని రమ్మానండి, నేను అప్పుడు టెస్ట్ చేసి పట్టుకుని వస్తాను. సో అదే వాణి సవాల్కి ప్రతి సవాల్ చేస్తూ ఉన్నారు మాధురి. సో మాధురి పిల్లల DNA టెస్ట్ కోసం ఆవిడ సవాల్ చేశారా? అయితే వాణి పిల్లల మీద కూడా DNA టెస్ట్ చేసుకొని రమ్మనండి, నేను ప్రతి సవాల్ విసురుతున్నారని మాధురి అంటున్నారు. రైట్, ఒకసారి శ్రీను గారు ఏమన్నారు కూడా ఒకసారి చూద్దాం. మాధురి గారు 25-30 సంవత్సరాల జీవితంలో ప్రతి సందర్భంలో కూడా అవహేళనలు, అవమానాలు, నా తల్లిని తిట్టడం, నా 30 ఏళ్ల జీవితంలో నా తల్లి లీలావతి ఒక్కరోజు కూడా మా ఇంటికి రాలా. నేను ఓడిపోయినప్పుడు ఎప్పుడో వచ్చింది, తలుపులేసేసింది ఈ వాణి. బయట నిలబడుతూ నేను వచ్చానని చెప్పు నా కొడుక్కి అంటే ఇంకొక వ్యక్తి ద్వారా కబురు పెడితే కిందకు వచ్చి అమ్మను కలిసి అక్కడి నుంచి అలా పంపించేసాను తప్ప ఇంటికో తెచ్చుకోలేని దౌర్భాగ్యమైనటువంటి కొడుకుని నేను. ఒకవేళ మా అమ్మను పరామర్శించడానికి వెళ్తే వారం 10 రోజులు మాకు తిండి నిద్రాహారాలు కూడా ఉండవు. తీవ్రమైన పనిష్మెంట్స్ ఉంటాయి హౌస్లో, ఘోరమైన టార్చర్ ఉంటుంది, హెరాస్మెంట్ ఉంటుంది. ఇప్పటికీ నాకు ఒక అనుమానం ఉంది, నా తప్పు ఏంటో నాకు అర్థం కాల. ఎన్నో రోజులు నేను భోజనం రాత్రులు గడిపాను. ఒక్కోసారి కోపం వస్తే భోజనం కూడా పెట్టదు డైనింగ్ టేబుల్ మీద. ఒకసారి నేను ఎక్సర్సైజ్ చేసే డంబెల్ అక్కడ పక్కన ఉంది, నేను అలా కూర్చున్నాను. ఏదో ఆర్గ్యుమెంట్లో వస్తే డంబెల్ తీసి నా మీద 2 చేతులతో పెట్టి నా మీద ఇస్తే నేను ఫాస్ట్గా బయటికి స్లైడ్ అయ్యేటప్పటికి చైర్ నుంచి నా కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. మీకు తెలుసో లేదో ఎంపీ ఎన్నికల్లో కట్టేసుకొని తిరిగాను నేను. ఎప్పుడైతే మళ్ళీ నాకు టికెట్ ప్రకటించారో మళ్ళీ టార్చర్ స్టార్ట్. ప్రెస్ మీట్ పెట్టమంటారా, లేకపోతే సూసైడ్ చేసుకోమంటారా, లేదా మీడియాకి చెప్పమంటారా, ప్రజలకు చెప్పమంటారా అని నన్ను ఈ పార్టీ అబ్జర్వర్స్ని టార్చర్. మే 13 ఎలక్షన్ అయితే ఏప్రిల్లో 2 డాక్యుమెంట్స్ 20 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫ్యాక్టరీ అసెట్. కారులో 3 రోజులు పడుకున్నాను. గన్మ్యాన్లకు చెప్పేశాను, మీ పని మీరు చూసుకోండి, నాకు వేరే పని ఉందని చెప్పి వెళ్ళి కారులో నీ టెక్కల్లోనే నాకు సంబంధించిన ఒక ప్లేస్ ఉంది క్వారీ దగ్గర, కారు పెట్టుకొని రాత్రంతా కారులో పడుకున్నాను. నా పిల్లల్ని నా మీద తిరుగుబాటు చేసేటట్టు చేశారు. ఈరోజు నాన్నను దూషించారు. మరో 10-20 సంవత్సరాలు పోతే, లేకపోతే మరో 10 నిమిషాలు పోతే ఈ నాన్న ఉంటాడో లేదో తెలియదు. ఈ నాన్న చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు, చుట్టూ కత్తులు. దువ్వాడ శ్రీనివాస్ ఒక్కడు. ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో ఎప్పుడు పోతానో నాకే తెలియదు. దువ్వాడ శ్రీనివాస్ నీకు చంపేస్తాం, నరికేస్తాం, నీ కారు తగలబెట్టేస్తాం, దొరికితే నీకు పాతేస్తాం అక్కడైనా కొడకాని నాకు వార్నింగ్స్. కాబట్టి నా పరిస్థితి నాకు అర్థమవుతున్నాయి. ఏ క్షణానైనా సరే నాకు ప్రమాదం దాపురిస్తుందని, నన్ను చంపేస్తారని కూడా నాకు తెలుసు. ఈ చంపేస్తారనుకునే వాళ్ళు శత్రువులు ఉన్నారు, నా పైన పోటీ చేసి నాకు రాజకీయంగా నా ప్రత్యర్థులు ఉన్నారు, నా కుటుంబం ఉంది. ఎవరు ఏటుకు నేను బలవుతానో నాకే తెలియదు.
బ్రతికినంతకాలం బ్రతుకుతాను. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలు పోతే నాన్న అంటే ఏటో అర్థమవుతుంది. ఆ రోజు అచ్చెన్నాయుడిని గెలిపించడానికి సహకరించారు కాబట్టి రాఘవరావు అండ్ దువ్వాడ వాణి, దువ్వాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. ఇంకో రకంగా చేస్తే ప్రభుత్వం చేసింది, నాయకులు చేశారు, రెడ్ బుక్ రాజ్యాంగం అనిపించుకోవాల్సి వస్తుందని కుటుంబానికి మద్దతుగా ఉంటూ అచ్చెన్నాయుడు ఇవన్నీ కూడా చేయిస్తున్నాడు. అచ్చెన్నాయుడు, మీరు చేస్తున్నదంతా నాకు తెలుసు. నా ఈ ప్రయాణంలో నేను విసిగిపోయాను. నా ప్రజల ముందు నాకు అవమానాలు పాలు చేసి అస్తవ్యస్తం చేసేసి రాష్ట్రం జిల్లా ఎక్కడ చూసినా కంపు చేసేసిన ఈ దువ్వాడవాణి నాకు భార్యగా అనర్హురాడు. కనుక ఐఎమ్ గోయింగ్ టు గివ్ డివోర్స్. తనకు 3 పిల్లలు ఉన్నారు కదా, ఆ 3 పిల్లలు ఎవరెవరి పిల్లలు తన క్లారిటీ ఇవ్వమని చెప్పండి. డిఎన్ఏ టెస్టులు కూడా చేయమని చెప్పండి. డిఎన్ఏ టెస్టులు తన పిల్లలు ఎవరితో పుట్టారు అనేది, దాని క్యారెక్టర్ ఎలాంటిది అనేది మేము బ్లేమ్ చేయడం కాదు, టెస్టులు చేయమనండి. టెస్టులు చేస్తే రిజల్ట్ వస్తుంది కదా. మేము ఏ వ్యక్తి పేర్లు చెప్పం బయటికి. మేము ఏ వ్యక్తి పేర్లు చెప్తే వాళ్ళ ఫ్యామిలీని తప్పుపడిన వాళ్ళు మోసం. ఈమె క్యారెక్టర్ కోసమే నేను ఎవరితో ఏ విషయాలు, ఎందుకంటే నా ఫ్యామిలీలో నా పిల్లల జీవితాల్లో మాకు ఇబ్బంది పెట్టింది కాబట్టి. లేకపోతే ఎంతో మంది ఎవరో వెళ్తుంటారు పోతుంటారు, మాకు రోడ్ల మీద వెళ్ళటి. ఆవిడ కూడా ఒక ఉన్నతమైన కుటుంబము, ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించిన కుటుంబంతో నా యొక్క బంధం ఉందని కూడా అంటుంది కదా. మరి న్యాయ వ్యవస్థకి సంబంధించిన కుటుంబం నుంచి వస్తే ఇవే చేసేదండి. అంటే వేరే వాళ్ళ లైఫ్ లోకి వచ్చి వేరే వాళ్ళ లైఫ్ ని చెడగొట్టేసి. చివరిగా మీరు ఏం కోరుకుంటున్నారు? మా ఇళ్లలో ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ అనేవి మేము ఊరుకోమండి. మేము పొలిటికల్ లీడర్స్ గా మాకు ఒక రిప్యుటేషన్ పద్ధతి పాడు ఉందండి. సో మాధురి గారు విన్నారు కదా. అయితే నాకు ఒక చిన్న డౌట్ అండి, డిఎన్ఏ టెస్ట్ వరకు ఆవిడ క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు మాధురి గారు? మందు తాగుంటదండి, ఇప్పుడు కొంచెం అలాటెడ్ కదా. మరి ఇష్టం వచ్చినట్టు నువ్వు చిన్నపిల్లల కోసం పసిపిల్లల కోసం నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత నీచంగా ఉచ్చంగా బిహేవ్ చేస్తున్నావో, ఉచ్చం నీచం తెలియకుని బిహేవ్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. దీనికోసం నేను న్యాయపరంగా నేను వెళ్తాను, నాకున్న హక్కులు నేను ఉపయోగించుకుంటాను, నేను కేసు ఫైల్ చేస్తాను ఆవిడ మీద, నేను న్యాయపరంగా వెళ్తాను దీని మీద. ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఎలిగేషన్ చేస్తే నేను చూస్తూ ఊరుకోను. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, నేను మీడియా సభాముఖంగా నేను ఆవిడకి వెళ్ళి తంతాను కూడా. నా పిల్లల కోసం మాట్లాడింది, చెప్పు తీసి పళ్ళు రాలు కొడతాను దానికి. నేను ఈ విషయంలో అసలు ఊరుకోను. ఎవరు వచ్చి నన్ను ఆపుతారో చూస్తాను. మరి పోలీసులు ఈ విషయంలో నాకు సపోర్ట్ చేస్తారో, ఎవరికైనా ఇలాంటి కామెంట్ చేసే రైట్ ఉందని సపోర్ట్ చేస్తారో, లేదంటే ఎవరికైనా కామెంట్స్ చేసుకోవచ్చు అని వదిలేస్తారో, వీటికి రైట్స్, ఫండమెంటల్ రైట్స్, హ్యూమన్ రైట్స్, ఉమెన్ వెల్ఫేర్ రైట్స్ ఉన్నాయా లేవో మరి అవి వాళ్ళకే తెలియాలి. నేనైతే ఈవిడిని వెళ్ళి తంతాను, ఎక్కడైతే ఉందో అక్కడే తంతాను, న్యాయపరంగా వెళ్తాను, కంప్లైంట్ చేస్తాను, నేను కేసు కూడా ఫైల్ చేస్తాను. దీనికి నేను లీగల్గా వెళ్తాను. మా ఇంట్లో ఇల్లీగల్ అఫైర్స్ అన్ని నడవడానికి చూస్తూ నేనైతే ఊరుకోను, ఖచ్చితంగా టెక్కల నుండి తరిమేస్తాను అన్న మాటని ఆవిడ యూజ్ చేశారండి. దీని గురించి మీ రియాక్షన్? హూ ఇస్ షీ? తనెవరు నన్ను తరిమేయడానికి? హూ ఇస్ షీ? ఆమె ఎవరు? ఆఫ్టర్ ఆల్ దువ్వాడ వాణి అయితే నేను దిబ్బల మాదిరి, అది అవత్తి. నన్ను తరిమేయడానికి తనకేంటి రైట్స్ ఉన్నాయండి నన్ను తరిమేయడానికి? అంటే ఎవరికి నాకు ఎవరో ఇష్టం లేని చాలామంది ఉన్నారు. నాకు ఇప్పుడు వాళ్ళని తరిమేస్తామా? మీకు ఎవరైనా ఇష్టం లేకపోతే మీరు తరిమేస్తారా? రైట్స్ ఉన్నాయా తరిమేయడానికి? ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు ఉండొచ్చు. దాని లింగాల వాళ్ళ అయితే నాది టెక్కలి, నాది ఇదే ఊరు, నేను ఇదే ఊర్లో ఉంటాను, ఇదే రాజకీయాలు చేస్తాను, ఏం చేస్తుందో చూస్తాను. మాధురి గారు హెల్దీ రిలేషన్షిప్ అని ఇందాక చెప్పారు మీరు. నేను దీని పరంగా నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను, నేను వదలను. హెల్దీ రిలేషన్షిప్ అని చెప్పారు, అదే విధంగా లివింగ్ టుగెదర్ అని కూడా చెప్పారు. మీ భాషలో మీరు కావాలంటే లివింగ్ టుగెదర్ అనుకోండి. నేను లివింగ్ టుగెదర్ అంటే దీని మీ పరిభాషలో లివింగ్ టుగెదర్ అనుకుంటారు, అడల్టరీ అనుకుంటారా? మీ పరిభాషలో చెప్తున్నాను. మేమైతే ఒక హెల్దీ ఫ్రెండ్షిప్ లో ఉన్నాము, మేమైతే ఒక హెల్దీ ఫ్రెండ్స్ అని చెప్పాము. దాన్ని మీరు లివింగ్ టుగెదర్ అనుకుంటారో, మీరు అడల్టరీ అనుకుంటారో? సారీ, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హెల్దీ ఫ్రెండ్షిప్ అంటే వాట్ యు మీన్? అంటే ఏం షేర్ చేసుకుంటున్నారు, ఏంటి? ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. బాండింగ్ ఎలా ఉంది? అతను ఇప్పుడు బాండింగ్ ఎలా ఉంది? హెల్దీ చెప్తున్నాను కదా, మా హెల్దీ బాండింగ్ అంటే తనకు ఒక హెల్త్ బాగాలేకపోతే నేను సపరేట్ చేయాలి, నాకు బాగాలేకపోతే తను చేస్తారు. తనకి ఇప్పుడు పాలిటిక్స్ ఏదైనా అవసరం వచ్చింది, ఒక మీటింగ్స్ కండక్ట్ చేయాలి, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి, ఏదైనా చేయాలి, నేను దగ్గరుండి ఆర్గనైజ్ చేస్తాను. నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అతని దగ్గరుండి సాల్వ్ చేస్తారు. అలా ఈ వైస్ వర్సా అండి. ఫ్రెండ్షిప్లో ఏముంటుందండి? ఏదైనా ఇప్పుడు తనకి రోజు ఫుడ్ కావాలి, కుక్ చేసి రోజు క్యారీస్ పంపిస్తాను.
తను తింటారు. దాంట్లో హెల్తీ రిలేషన్షిప్ అండి. ఫ్రెండ్షిప్ లో ఏముంటదండి? ఫ్రెండ్స్ ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ లో అంటే ఒక రూఫ్ కింద ఉండడం గురించి మీరు చెప్తున్నారా? ఒక రూఫ్ కింద ఉంటారా ఫ్రెండ్షిప్ లో? మొన్నటి వరకు మేము ఒక రూఫ్ కింద లేము. మొన్నటి వరకు లేము. నేను నా రూఫ్ కింద ఉన్నాను, అతని రూఫ్ కింద ఉన్నారు. ఎలక్షన్ ముందు 2 నెలలు నేను అక్కడ రూఫ్ ఆఫీస్ దగ్గర ఆ రూఫ్లో నేను ఉండి ఎలక్షన్ చేశాను. అదే కదా చెప్తున్నాను, నేను అక్కడ ఉండి ఎలక్షన్ చేశాను. చేసినప్పుడు తను ఎందుకు నన్ను అక్కడి నుంచి తీసేయలేదని మీకు ముందే అడిగాను కదా ఇందాక. అప్పుడు నేను ఉన్నాను, అక్కడే ఉండి నేను పాలిటిక్స్ చేశాను, నేను హెల్ప్ చేశాను, ఎలక్షన్లో నేను చేశాను. అప్పుడు క్వశ్చన్ చేయండి, ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తుందో అని అడుగుతున్నాను. ఇప్పుడు నేను నా డబ్బులు స్పెండ్ చేసుకున్నాను కాబట్టి, నా ఫైనాన్షియల్గా నేను లాస్ అయ్యాను కాబట్టి, ఐ ఆల్మోస్ట్ స్పెండ్ 2 crore rupees. సో అక్కడ నేను స్పెండ్ చేశాను కాబట్టి ఆ హౌస్ మీద నాకు కూడా రైట్ ఉంటుంది. సో నేను ఆ ఇంటికి నేను కూడా వెళ్తాను. ఏం రైట్స్ అండి? ఏం రైట్స్? మరి ఆ ఇల్లు కట్టడానికి నేను డబ్బులు అప్పించాను కదా. సో ఆ డబ్బులు అప్పించాను కాబట్టి నాకు ఆ డబ్బులు అప్పించిన వరకు ఆ ఇల్లు నాకు కూడా చెందుతుంది. ఏంటండి? అప్పు ఇవ్వడం వేరు, ఇల్లు మీకు సొంతం అవ్వడం వేరు. అప్పు ఇవ్వడం వేరు, అప్పు ఇచ్చినంత మాత్రాన కట్టానండి. మొత్తం ఇల్లు దగ్గర నుండి కన్సర్న్ ఏమండి ఇల్లు అనేది శ్రీనివాస్ గారు వాళ్ళ బ్రదర్ నిర్మించుకున్నారు. yes అవునండి. కానీ నా డబ్బులతోనే ఇల్లు కట్టారు అని వాణి చెప్తున్నారు. దాని డబ్బులని, దాని ప్రాపర్టీ ఏదైనా ఉందని, దాని పేరు మీద ఏదైనా ప్రాపర్టీ ఉందని ఒక ఎవిడెన్స్ చూపించమనండి. నా ప్రాపర్టీ ఇది నా పేరు మీద ఉందని ఒక ఎవిడెన్స్ చూపించమనండి. ప్రూఫ్. ఐ వాంట్ ఎవిడెన్స్. దేనికైనా ఎవిడెన్స్ ఉండాలి కదా. ఫాల్స్ ఎలిగేషన్స్ ఎందుకు? నా పేరు మీద ఈ ఆస్తి ఉంది, ఆ సైట్ నా పేరు మీద ఉంది, ఇగో ఎవిడెన్స్. నేను ఈ డబ్బులు ఇచ్చాను, ఇగో ఎవిడెన్స్. ఆ సైట్ కొనడానికి డబ్బులు నేనే ఇచ్చానని చెప్తున్నారు. ఆ ఇల్లు కట్టుకున్నందుకు డబ్బులు నేనే ఇచ్చానని చెప్తున్నారు. ప్రూఫ్. ఐ వాంట్ ప్రూఫ్. ఐ వాంట్ ఎవిడెన్స్. డబ్బులు ఇచ్చాను, మనీ ట్రాన్సాక్షన్ ఉంటే చూపించమనండి. తను మనీ ట్రాన్సాక్షన్ ఇద్దరు క్యాష్ ఇచ్చేసి చెప్పాలి, మనీ అకౌంట్ లో ఇవ్వాలి. నా దగ్గర ప్రూఫ్ ఉందండి. నేను శ్రీన్ గారి అకౌంట్ లో అమౌంట్ అప్పుడప్పుడు ట్రాన్స్ఫర్ చేసిన దానికి ప్రూఫ్ ఉంది. ప్రూఫ్ ఉంది. లావాదేవీలకు ప్రూఫ్ ఉండదు కదండి. అన్నిటికీ ప్రూఫ్ ఉండదు కదా భార్యాభర్తల మధ్య. మరి ప్రూఫ్ ఉండకపోతే మరి ఇప్పుడు నాకు ప్రూఫ్ ఉంది కదా. నాకు ప్రూఫ్ ఉంది కాబట్టి నాకు హక్కు ఉంటుంది కదా. ఇప్పుడు నాకు అతను అమౌంట్ ఇవ్వాలని నాకు ఒక అగ్రిమెంట్ కాపీ రాసి ఇచ్చారు, నాకు ఒక కాపీ రాసి ఇచ్చారు, నా దగ్గర ఉంది. మరి నా దగ్గర ప్రూఫ్ ఉందంటే నాకు అది హక్కు ఉంటుంది కదండి. ఆ ఇల్లు మీద నాకు హక్కు ఉండదా? అంటే ఏంటంటే ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ కూడా మీ ఇద్దరు పేరు మీద జరిగిందా? హక్కు ఎలా ఉంది మీకు ఆ ఇంటి మీద? రిజిస్ట్రేషన్ సైట్ ఓన్లీ రిజిస్ట్రేషన్ అతని పేరు మీద చేసుకున్నారు. ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నాము, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అని కన్స్ట్రక్షన్ చేసుకున్నాము, కమర్షియల్ గా చేసుకున్నాము. ఎంతమంది కలిసి హౌసెస్ 4-5 ఫ్లాట్లు కట్టుకోరా? ఒక ఫ్లోర్ ఒకరికి. ఇల్లు శ్రీనివాస్ గారి పేరు మీద ఉంది. ఓకే, మీరు డబ్బులు ఇచ్చారంతే, మీ పేరు మీద ఇల్లు లేదు. ఎస్, నా పేరు మీద ఇల్లు లేదు. మరి మీకు ఎలా ఉందండి హక్కు ఆ ఇంటి మీద? నాకు అతను రాసిచ్చారు కదా డబ్బులు ఇవ్వాలని, మరి హక్కు ఉంటుంది కదా. అగ్రిమెంట్స్ ఉంటాయి కదండి ఇద్దరికి, ఏదో ఉంటది కదా, చెక్స్ పేపర్ కాపీ. యా ఆల్రెడీ ఇదే ఇష్యూ మీద కూతురు హైందవి స్పందించిందండి. ఆవిడ ఏమందో ఒకసారి విందాం. మీ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఆవిడ్ని బ్లైమ్ చేయడానికి, శ్రీని గారిని బ్లైమ్ చేయడానికి కానీ ఇలా చేశారనే ఉద్దేశంతో ఆవిడ కూడా మాట్లాడారు. ఆమెకి మా డాడీకి పెళ్ళి అవ్వలేదు, ఏ రైట్ ఉందని ఆమెకి ఉంటుంది. మా పిల్లల జీవితాలు పాడైపోతాయంటే వాళ్ళ పిల్లలకి మా డాడీకి నో వే రిలేటెడ్. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫస్ట్ హస్బెండ్, ఎంతమంది హస్బెండ్లు ఉన్నారో నాకు తెలీదు, ఎంతమంది హస్బెండ్లు ఉన్నారో ఆ పిల్లలు ఎవరెవరి తాలూకు అక్కడ వెళ్తారు. ఆవిడ ఏమంటున్నారంటే మరి నాకు ఒక భవిష్యత్తు ఉండాలి కదా. అసలు లింక్ ఎలా ఉంది? దువ్వాడ శ్రీనివాస్ ఆయన మాకు లీగల్ గా ఫాదర్, ఆయనతో ఉండడానికి మేము వచ్చాం. వాళ్ళ పిల్లలకి మా డాడీకి సంబంధం ఏంటి? వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకి కావాలంటే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకెళ్లి ఫైట్ చేయించమనండి. అక్కడ ఫైట్ చేస్తే లీగల్ గా రైట్ ఉన్నట్టు. ఏం రైట్ ఉందండి? మా ఇంటి దగ్గర మా డాడీతో మేమంటే ఆమ్లైపోవడం. మాధురి గారు, మీ పిల్లలకు అసలు మా నాన్నకు సంబంధం ఏంటి అని హైందవి అడుగుతోంది. ఏంటి మీ పిల్ల మా వల్ల ఏమిటండి? మా వల్ల మీ పిల్లల లైఫ్ పోవడం ఏంటండి? నంగనాచి మాటలు ఎందుకండి? మరి నా పిల్లల గురించి ఎందుకు మాట్లాడారు? నా గురించి సోషల్ మీడియాలో ఎవరు తీసుకొచ్చారు? ఈవిడ తీసుకురాకపోతే ఇంతవరకు రాదు కదా. నా పేరు ఎందుకు తీసుకొచ్చారు? మా వల్ల నీ లైఫ్ ఏం పోయిందని క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కూడా పిల్లలు DNA టెస్ట్ చేయమని అడిగారు కదా. మరి పిల్లల లైఫ్ వీళ్ళు తీస్తున్నారా, ఎవరు తీస్తున్నారండి?
ఎవరు తీస్తున్నారు? ఎవరు ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు? ఎవరు క్యారెక్టర్ లేకుండా మాట్లాడుతున్నారు? వీళ్ళ నేనా? మీకు అర్థం అవ్వట్లేదు ఎవరు మాట్లాడుతున్నారో? నేను మాట్లాడానా? వీళ్ళు మాట్లాడారా? మీడియా ముందుకు వీళ్ళు దివల్ మాదిరి అని చెప్పారా? నేను చెప్పానా వీళ్ళ పేరు? ఇప్పుడు ఎవరి పిల్లలు తేల్చుకోమని తండ్రి తేల్చుకోమని అన్న వ్యక్తులు నా పేరెందుకు మీడియా దగ్గర వాడారు? నా పేరెందుకు యూజ్ చేశారు మీరు? దివాళ మాదిరి అని ఆమెతో మా ఫాదర్కి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని మీరు ఎందుకు మాట్లాడారు? నా పేరు మాట్లాడాల్సిన అవసరం మీకేముంది? మీరు నోరు మూసుకొని మీ నాన్నతో తేల్చుకోవాల్సింది కదా. నా పేరు ఎందుకు ఎత్తాలి? నా పిల్లల గురించి మీరు ఎందుకు లాగాలి? ఇప్పుడు మా వల్ల మీ పిల్లల లైఫ్ ఏంది? నన్ను ఎందుకు తిరిగి క్వశ్చన్ చేస్తున్నారు? మందు తాగి దీనికి బ్రెయిన్ పోయింది. అండ్ ఇంకొక విషయం అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, డ్రైవర్స్కి అందరికీ తెలుసు దువ్వాడ వాణి అనే ఆవిడ మెంటల్గా తను మెంటల్ రిటార్డెడ్ పర్సన్. తనకి కొంచెం లైట్గా మెంటల్ ఉందంట. అప్పుడప్పుడు తనలో తనే ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉంటుంది. తను ఒక సైకో డిజార్డర్. తనకు వచ్చి టెస్టులు చేయించండి. నిజంగా మీ టెస్టులు చేస్తే తనకి మెంటల్ ఉందని తెలియకపోతే నేను అప్పుడు మీరేం చెప్తే నేను చేస్తాను. యూ ప్లీజ్ డూ మెడికల్ టెస్ట్ ఫర్ దువ్వాడ వాణి. తనకి మెంటల్ డిజార్డర్నెస్ ఉంది. తను ఒక చిన్న విగ్రహం ఏదో స్టాట్యూ చేతిలో పట్టుకుని పిచ్చిదానిలో మాట్లాడుతూ పిచ్చిదానిలో రోడ్లు పట్టి తిరుగుతూ అప్పుడప్పుడు మేడ మీద అర్ధరాత్రి 2 గంటలు 3 గంటలు తిరుగుతూ ఒకసారి ఎవరు దెయ్యం అనుకున్నారట ఆవిడని చూసి. సో మెంటల్ రిటార్డెడ్ పర్సన్. అందుకే పిచ్చిగా ఏం మాట్లాడింది దానికే తెలియదు. ఒక డాగ్ వద్దులేండి, డాగ్ ఈజ్ ఎ వెరీ ఫెయిత్ఫుల్ యానిమల్. డాగ్తో పోల్చితే చాలా ఫీల్ అవుతుంది డాగ్. ఆవిడకి ఒక మెంటలీ రిటార్డెడ్ పర్సన్. ఆవిడకి మెంటల్ టెస్ట్ చేయించండి. ఆవిడ రిపోర్ట్ చూడండి. సైకలాజికల్ డిజార్డర్ ఆవిడకి ఉందో లేదో తెలుస్తుంది మీకు. రైట్. మాధురి గారు, ఇప్పుడు మీరిద్దరూ కలిసి కట్టుకున్నారు ఇల్లు. కన్స్ట్రక్షన్లో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యున్నాను అని మీరు చెప్పారు. అదే ఇంట్లో మీరిద్దరు కలిసి ఉంటున్నారు అయితే? ఇప్పుడు లేము. ఇంకా పైన కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నామండి. పైన 3 ఫ్లోర్స్ అండి. అవి కింద ఫ్లోర్లో శ్రీని గారు ఆఫీస్ పెట్టారు. పై ఫ్లోర్ ఇల్లు కట్టున్నారు. ఆ పై ఫ్లోర్ నేను కట్టుకుందామని స్లాబ్ వేసుకున్నాను. ఇప్పుడు కడతాను వెళ్ళి ఇంకా ఇల్లు కట్టి ఉంటాను పైన. మరి ఎక్కడ ఉండాలి ఇప్పుడు? మీరు పిల్లలు మీరు మీ పిల్లలు అక్కడ ఉందామని డిసైడ్ అయ్యారు? నేను పిల్లలు అక్కడ వెళ్ళి పై ఫ్లోర్ లో ఒక ఇంట్లో ఉంటాము. నేను ఆ పిల్లలు పై ఫ్లోర్ లో ఒక ఇంట్లో ఉంటాము. నేను ఉంటాను అక్కడ. శ్రీని గారికి ప్రాబ్లం ఉంటే వైఫ్తో చూసుకోమానండి. లేకపోతే శ్రీని గారు వెళ్తారంటే అక్కడికి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోమానంటే నేను అక్కడే ఉంటాను పిల్లలతో. ఎందుకంటే పిల్లల వరకు తీసుకొచ్చారు, ఇంతవరకు తీసుకొచ్చారు. నాకు రావాల్సిన అమౌంట్స్ నాకు ఉన్నాయి. అండ్ దట్టు శ్రీని గారు వాళ్ళ బ్రదర్ బాబా కూడా ఆ సైట్కి చాలా అమౌంట్ పెట్టారు. చాలా డబ్బులు అందులో ఇన్వెస్ట్ చేశారు. అతను కూడా ఒక షేర్ ఉంది, ఒక బిల్డింగ్ అతను కూడా ఉంది. బాబా గారికి కూడా ఒక బిల్డింగ్ ఉంది, వాళ్ళ బ్రదర్ కూడా. సో అవన్నీ నేను పైన ఉంటాను, వాళ్ళు కింద ఉంటారో వాళ్ళ ఇష్టం. వాణి గారి కింద ఉంటారంటే కింద ఉండమనండి, మధ్యలో ఉంటారంటే మధ్యలో ఉండమని, పైన నాది పైన నేనే ఉంటాను. ఓకే, ఇదంతా కూడా రాజకీయ ఆధిపత్యం అనుకుంటున్నారా, లేకపోతే ఆస్తుల కోసం అనుకుంటున్నారా ఏంటండి? లేకపోతే మీరు రేపు వెళ్తాను, ప్రెస్ మీట్ ఉందని ఇక్కడ ఉన్నాను, రేపు వెళ్తాను. రేపు వెళ్ళి కన్స్ట్రక్షన్ వర్క్స్ అవి ఆగిపోయి రేపు వెళ్ళి పైన వెళ్ళి పని చేసుకోవాలి. ఇదంతా రాజకీయ ఆధిపత్యమా, ఆస్తుల వివాదమా, లేకపోతే మీరు ఆయనకి దగ్గరగా ఉన్నారు? మీరెవ్వరు యు ఆర్ నాట్ కిడ్స్, అందరు వెల్ మెచ్యూర్డ్ కదా. ప్రతి ఒక్కరికి అర్థమవుతుందా లేదా ఆవిడ రాజకీయ కాంక్ష? మొగుడు మీద ప్రేమ లేదు. మొగుడు మీద ప్రేమ అంటే మొగుడు చచ్చిపోలేని దూరబాదం దగ్గర కూర్చొని ఏడవదు. మొగుడు మీద ప్రేమ లేదు, మొగుడు మీద కాంక్ష లేదు, తండ్రి మీద ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ఎమ్మెల్సీ తీసే జగనన్న, ఎమ్మెల్సీ పోస్ట్ తీసే జగనన్న. నువ్వు ప్రేమ ఉంటే హస్బెండ్ ఎమ్మెల్సీ పోస్ట్ తీసేయమని నువ్వు మీడియాకి చెప్తావా? నీకు అదా ప్రేమ? మాధురి గారు, అంటే లేదా అది హస్బెండ్ వైఫ్ చూసుకుంటారండి, మీరెందుకని సపోర్ట్ చేస్తున్నారు అంటున్నా. నేను ఎవరికి సపోర్ట్ చేస్తున్నానండి? శ్రీను గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఆవిడ నా మీద క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఆవిడ చెప్తున్నాను. నన్ను ఆవిడ హస్బెండ్ వైఫ్ సీక్రెట్గా తేల్చుకొని ఉంటే నేను హస్బెండ్ వైఫ్ మధ్యలో ఎంటర్ అయి ఉండేదాన్ని కాదు. ఆవిడ మధ్యలో మాధురి అండ్ శ్రీనివాస్ ఇద్దరు కలిసి ఉంటున్నారు. 1 yearగా 2 yearsగా లివింగ్ టుగెదర్లో ఉన్నారు, ఇల్లీగల్గా ఉంటున్నారు కాబట్టి నాకు సర్వ హక్కులు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాను. ఐ హ్యావ్ ఆల్ రైట్స్ టు టాక్ బికాస్ షీ ఓన్లీ పుల్డ్ మీ ఇన్ టు ద లైమ్ లైట్ బికాస్ ఐ హ్యావ్ ఆల్ రైట్స్ టు టాక్. సో నేను కూడా మాట్లాడతాను, తప్పే ఉంది. ఆవిడ కదా నన్ను లాగింది, నా పేరు ఆవిడ కదా చెప్పింది, నేను కూడా మాట్లాడతాను. మాధురి గారు, అంటే ఈవిడ వల్ల మీ ఇంట్లో ఇబ్బందులు వచ్చాయి అని ఆ విషయం మీరు చెప్పారు. ఇప్పుడు ఇంటిలో మీకు అంటే రిలేషన్షిప్ ఎలా ఉందండి మీ ఇంట్లో? ఏమిటి ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఇబ్బందులు రావా? పిల్లలకి DNA టెస్ట్ చేయండి అనే మాటలు మాట్లాడితే ఇబ్బందులు రావా? ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడిందో ఎంతమంది దగ్గర. ఇదే నా బాధ, నేను ఇదే చెప్దాం అనుకుంటున్నాను మీకు అందరికీ. ఈవిడ ఒక
ఈవిడ నోటికి అదుపు ఏమీ ఉండదు, ఏం మాట్లాడుతుందో ఆవిడకే తెలియదు. ఇలాంటి మాటలు మాట్లాడే నా బతుకుని తీసేసింది, నా బతుకును రోడ్డును పడేసింది. ఇలాంటి మాటలతోనే నా బతుకును రోడ్డును పడేసింది. దయచేసి ప్రజలందరూ ఆమె గురించి తెలుసుకోండి, ఆమె మాటలు వినండి. నన్ను, నా పసిపిల్లల్ని, నా ఆడపిల్లల్ని, ఇంకా భూమి మీద కూడా కళ్ళు తెరవని చిన్న పిల్లల్ని ఎలా కామెంట్ చేస్తుందో మీరు చూడండి. మీకు అర్థమవుతుందా? అట్లీస్ట్ ఆమె మాట్లాడిన మీకు అర్థమవుతున్నాయి కదా, ఎలా నా పిల్లల్ని కామెంట్స్ చేస్తుందో, ఎలా నా క్యారెక్టర్ని చేస్తుందో మీకు అర్థమవుతుంది కదా. నీకు ప్రాబ్లం ఉంటే నా పేరు లాక్కున్నా నువ్వు హస్బెండ్తో తేల్చుకోవాల్సింది కదా. నీకెవరు వద్దన్నారు? నా పేరు ఎందుకు నువ్వు మీడియాకి ముందుకు లాగా? నా పేరు లాగా కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి అక్కడ ఉంటాను. నేను కూడా ధర్నా చేస్తాను, రేపటి నుంచి అక్కడ నేను కూర్చొని ధర్నా చేస్తాను. నాకు సారీ చెప్పమానండి, నాకు పరువు నష్టం నాకు కలిగించిన దాన్ని తప్పని చెప్పండి, అప్పుడు అక్కడి నుంచి వెళ్తాను. నేను అందోకు రేపటి నేను అక్కడే ప్రొటెస్ట్ చేస్తాను, నేను అక్కడే వెళ్ళి కూర్చుంటాను. నేను ఈరోజు చెప్తున్నాను అందరికీ మీడియా ముఖంగా, నేను రేపటి నుంచి వెళ్ళి ఆవిడ ఎక్కడైతే కూర్చుందో ఎదురుగా నేను కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఆవరణలో నేను కూర్చుంటాను, ప్రొటెస్ట్ చేస్తాను. ఇట్స్ అ సైలెంట్ ప్రొటెస్ట్. ఆవిడ మాట్లాడిన మాటలని వెనక్కి తీసుకొని సారీ క్షమించమని చెప్తే నేను అక్కడి నుంచి వచ్చేస్తాను. అక్కడి దగ్గర కూడా నేను తప్పైపోయింది. మీరు దేనికోసం ప్రొటెస్ట్ చేస్తానంటున్నారు? నా మీద వచ్చిన ఫాల్స్ ఎలిగేషన్స్కి, నేను చేసిన ఎలిగేషన్స్ అన్ని తప్పు. శ్రీని గారికి ఈవిడికి ఏమీ లేదు, నేను తప్పుగా పిల్లల కోసం మాట్లాడాను, ఈవిడ క్యారెక్టర్ కోసం తప్పుగా మాట్లాడానని ఆవిడ అందరి ముందు క్షమించమని చెప్పండి. నేను అప్పుడు శ్రీని గారి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కూడా కాదు, ఏమీ లేకుండా నేను దూరంగా ఫారెన్ కూడా వెళ్ళిపోతాను. అప్పుడు పోతాయి నా మీద వచ్చిన రూమర్స్, నా మీద వచ్చిన ఎలిగేషన్స్ అప్పుడు పోతాయి. ఆవిడ ఏ మీడియా ముందుకు వచ్చి అయితే మాధురి ఇలా క్యారెక్టర్ లేదు, శ్రీని గారితో ఇల్లీగల్గా ఉందని చెప్పిందో అదే మీడియా ముందుకు వచ్చి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, మాధురి మీద నేను వేసిన నిందలన్నీ అబద్ధాలు, నేను పిల్లల కోసం తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించమని నన్ను క్షమించమని నన్ను రిక్వెస్ట్ చేసుకోమనండి. అప్పుడు నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను. అప్పుడు ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కాదు, ఏమీ కాదు. ఎందుకంటే అప్పుడు జనాలు కూడా నమ్ముతారు. ఓకే, అప్పుడు నేను కూడా సొసైటీలో హ్యాపీగా బతుకుతాను కదా. ఈ మీద ఎలిగేషన్స్ ఏమీ లేవు, ఫాల్స్ ఎలిగేషన్స్ అంటే వాణి ఒప్పుకుందంటే అప్పుడు నన్ను ఎవరు కామెంట్ చేయరు. అప్పుడు ఈవిడ చేసిన ఎలిగేషన్స్కి 3 days నుంచి ట్రోల్ అవుతుంది, మీరే చూస్తున్నారు కదా. ఎవడో ఒకడు పెట్టాడు దువ్వాడ దువ్వెన అని నా వీడియో పెట్టారు. ఇంకొకటి ఎవడో దువ్వాడ గారి తాలూకా ఇష్టం వచ్చినట్టు మీమ్స్, ఇష్టం వచ్చినట్టు ఏవి పట్టో క్రియేట్ చేస్తున్నారు కదా. సో ఆవిడ చేసిన ఫాల్స్ ఎలిగేషన్స్ని బ్యాక్ తీసుకొని క్షమించమని చెప్పమానండి. ఆవిడ పిల్లలకి నేను అక్కడికి వస్తే అప్పుడు నన్ను అడగండి. అంతవరకు మీరు కూడా నన్ను క్వశ్చన్ చేయకండి. నా మీద ఎలిగేషన్ చేసింది కాబట్టి నేను అక్కడ ఉంటాను. రేపటి నుంచి నేను ప్రొటెస్ట్ చేస్తాను. నా మీద వచ్చిన ఎలిగేషన్స్ రాంగ్ అని ఆవిడ తప్పుగా మాట్లాడని చెప్పమని నేను తప్పుకుంటాను అక్కడి నుంచి. నేను కూడా ఏదైతే ఇల్లు కలిసి కన్స్ట్రక్ట్ చేసుకున్నాము అని మీరు చెప్తున్నారో ఆ ఇంటి దగ్గర ఇప్పుడు ఆవిడ వాణి తన కూతురు హైందవి నిరసన తెలుపుతున్న విజువల్స్ ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. కంటిన్యూస్ గా వాళ్ళు అక్కడే ఉన్నారు, నైట్ అలాగే డే. సో ఇప్పుడు మీరు అక్కడికి ఎప్పుడు వెళ్తారు? నేను రేపటి నుంచి అక్కడికి ఎప్పుడు వెళ్తారు? రేపు మార్నింగ్ అండి. నేను ఈరోజు శ్రీకాకుళంలో ఉన్నాను, ఇంకొక 2-3 ప్రెస్ మీట్స్ ఉన్నా, అవన్నీ అయిపోయాక నేను రేపు మార్నింగ్ వెళ్ళి అక్కడ మార్నింగ్ నుంచి నేను అక్కడే ఉంటాను. మీరు రేపు అక్కడికి రావచ్చు, అక్కడ నేనే ఉంటాను, అక్కడే కూర్చుంటాను, నేను ప్రొటెస్ట్ చేస్తాను. రైట్. అలాగే మదర్ మీ గురించి ఏమీ చెడుగా మాట్లాడలేదండి, వాళ్ళ సపోర్ట్ మీకుందా? దువ్వాడ శ్రీను మదర్ అలాగే మాట్లాడకండి. నా గురించి తెలుసు కాబట్టి మాట్లాడలేదు. సపోర్ట్ ఎందుకు ఉంటుందండి? ఆవిడెవరో కూడా నాకు తెలియదు, నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు, నేను ఆవిడతో ట్రావెల్ చేయలేదు. నా గురించి తెలుసు కాబట్టి కామెంట్ చేయలేదు. ఈ మహాసాధ్వి మహా ఇల్లాలి కోసం ఆవిడకి బాగా తెలుసు కాబట్టి కామెంట్ చేసింది. చూసుంటుంది కదా, ఆవిడ మందు తాగి బాటిల్ పగలకొట్టడం అవన్నీ పాపం ఆవిడ చూసి ఎంత సఫర్ అయిందో మెంటల్గా పాపం ముసలామె ఎంత బాధపడి ఉంటుంది, ఎంత మానసిక క్షోభకు గురై ఉంటుంది. మానసిక క్షోభకు గురైతేనే కదా ఏడుస్తారు, అందుకే ఆవిడ అంతే ఏడ్చింది. మరి ఆ బాటిల్స్ ఎరగొట్టడం అవన్నీ చూసి పాపం అందుకే ఆ ఇంటికి వెళ్ళడం మానేసి ఉంటుంది పాపం. ఆవిడ ఎప్పుడు ఆ ఇంటికి పిలవలేదంట ఆవిడ ఎప్పుడు కూడా. ఇప్పుడు ప్రెస్ మీట్ చెప్తే విన్నాను. అయితే ఇప్పుడు ప్రస్తుతం నిరసన తెలుపుతున్న వాణి మీరు అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేసిన తర్వాత మీకు క్షమాపణలు చెప్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? చేయకపోతే నేను అక్కడే ఉంటాను. నేను ఎలిగేషన్స్ కరెక్ట్ కాబట్టి నేను ఇక్కడ ఆవిడ చెప్తుంది కదా 1 year నుంచి లివింగ్ టుగెదర్లో ఉన్నారు, 1 year నుంచి ఇల్లీగల్లో ఉన్నారు అని అంటుంది కాబట్టి నేను అక్కడ ఉంటాను. నువ్వు అవన్నీ కావు, నేను అబద్ధం చెప్పానంటే నేను అప్పుడు బయటకు వస్తాను. అప్పుడు మా పేరెంట్స్ మీద పడిన మచ్చపోతుంది, మా ఫ్యామిలీ మీద పడిన మచ్చపోతుంది కాబట్టి నేను అప్పుడు వచ్చి నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటాను. మీకు అర్థమవుతోంది కదా, నా బాధ మీకు అందరికీ అర్థమవుతోంది కదా. ఆవిడ ఏ మీడియా ముందుకు వచ్చి ఎలిగేషన్స్ చేస్తుందో అవి ఫాల్స్ ఎలిగేషన్స్ అని ఒప్పుకొని నన్ను క్షమించమని చెప్పండి. నేను అప్పుడు అక్కడికి వెళ్ళను, అక్కడికి ఆ ఇంటి దగ్గరికి కూడా నేను వెళ్ళాను. నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను, నేను అక్కడ ఉంటాను. ఆవిడ చేసిన ఎలిగేషన్స్ అన్నీ రాంగ్ కాదు, అదే నిజమని ఇదే తీరులో ఉంటే అక్కడ పైన కన్స్ట్రక్షన్ చేసుకుని నేను పైన ఉంటాను. ఎవరు వస్తారో నేను చూస్తాను. మాధురి గారు ఎవడైనా వచ్చి నన్ను టచ్ చేస్తే ఎవరైనా సరే
నేను అక్కడే సూసైడ్ చేసుకుంటాను నా పిల్లలతో. దీనికి కారణం వాణి అవుతుంది. ఇది రాసుకోండి, వాణి ఆవిడ పిల్లలు అవుతారు. నన్ను టచ్ చేస్తే ఎవడైనా సరే నాకు థ్రెట్ ఉంది వాళ్ళ నుంచి. నన్ను థ్రెట్ చేసి నన్ను టచ్ నా ఒంటి మీద చెయ్యి పడిందా నేను అక్కడే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను. మాధురి గారు, అంటే చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారని చెప్తున్నారు మీరు. అలాంటి మాటలు మాట్లాడకండి. సరే, మీరు సైలెంట్ గా ప్రొటెస్ట్ చేస్తానని మరి ఇప్పుడు ఆ చిన్న పిల్లల భవిష్యత్తే కదా రోడ్డు మీద పెట్టింది కదా. మరి ఆ పిల్లల భవిష్యత్తు రేపోతున్నా నేను ఎలా చేసుకోవాలి? ఇప్పుడు ఆవిడే కదా నడి రోడ్డుకి నా పిల్లల భవిష్యత్తు నా భవిష్యత్తు రోడ్డు మీద ఎవరండి పెట్టారు? నా పిల్లల కోసం ఎవరు మాట్లాడారండి? వచ్చని తెలిసిన స్త్రీ అయినా పిల్లల కోసం మాట్లాడుతుందా? మీరు అలాంటి క్వశ్చన్ చేయరా? ఒక ఆడపిల్లల కోసం మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఆవిడ క్వశ్చన్ చేయరా అండి? అలాగా మాట్లాడతారు. ఎవరైనా అలా మాట్లాడడం మీరు ఎప్పుడైనా చూసారా ఈ సభ్య సమాజంలో? ఎవరు అడగరా ఆవిడకి? ఏ మహిళా సంఘాలు ఏమైపోయారు ఇప్పుడు? అడగండి, నా పిల్లల కోసం ఎందుకు మాట్లాడుతుంది అడగండి. నేను మాట్లాడానా? వీళ్ళ పిల్లల కోసం నేను మాట్లాడానా? వీళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు తెలీదా? ఎవరికేం తెలీదా? అందరికీ తెలుసు. ఎందుకు మాట్లాడలేదు నేను? సంస్కారం కాదు కాబట్టి. నా పిల్లల కోసం ఎందుకు నువ్వు మాట్లాడాలి? నా పిల్లల్ని ఎందుకు గొడవలోకి లాగాలి? యూ బ్లడీ. మాధురి గారు, రేపటి నుంచి నేను అక్కడే ఉంటాను, అక్కడే కూర్చుంటాను. ఈ మొత్తం వ్యవహారం ఇది మీకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది, లేకపోతే మీడియాలో ఏ విధంగా వస్తుంది, ఇవన్నీ కూడా దువ్వాడ శ్రీను గారికి తెలుసు కదా. ఆయన మీతో మాట్లాడారండి ఈ విషయం? అంటే మీడియాకి వచ్చిన తర్వాత ఆయన సపోర్ట్ ఏంటి? ఆయన మీకు ఏం మాట్లాడారండి? ఈరోజు మీడియా ముందు కూడా వచ్చారు కదండి, అతను మాట్లాడారు కదా. ఈరోజు మీడియా ముందు కూడా వచ్చి మాట్లాడారు కదా. ఏ పర్సన్ కూడా 30 సంవత్సరాలు టార్చర్ అనుభవిస్తూ మౌనంగా ఎందుకు ఉంటారండి? అంత టార్చర్ పెడుతూ ఉంటే 30 సంవత్సరాలు ఆయన ఎందుకు భరించినట్టు? రాజకీయంగా ఉన్నారండి. రాజకీయ అరే ఆవిడ ఇప్పుడు డైరెక్ట్ గా అటాక్ చేస్తుందండి, చంపడానికి చూస్తుందండి. ఇంకెంత భరించారండి ఎవరైనా? ఇప్పుడు మీ హస్బెండ్ మిమ్మల్ని టార్చర్ పెడతారండి. అంటే ఆ కుటుంబంతో ఎలా ఆయన కలుసున్నారు? అంటే చంపడానికి చూశాక కూడా ఆయన ఎందుకు బయటికి రాలేదంటారు? చంపడానికి ఇండైరెక్ట్ గా ప్లాన్ చేసినప్పుడు భరించుకుంటూ వచ్చారు. ఇండైరెక్ట్ గా ప్లాన్ చేస్తుంది కదా, నా జాగ్రత్తలో నేను ఉంటాను. 100 మందికి మంచి చెడులు చెప్పే వ్యక్తిని నేను బయటకు వస్తే సభ్య సమాజం ఏమవుతుందని పాపం ఆలోచనతో భరించుకుంటూ వచ్చారు. ఇంకా డైరెక్ట్ గా అటాక్ స్టార్ట్ చేస్తే ఏం చేస్తారండి? డైరెక్ట్ గా పడుకుంటే తలగడతో మొహం మీద పట్టడం, ఫుడ్ లో పాయిజన్ కలపడం, ఇవన్నీ చేసి ఎవరండి భరిస్తారు? మీ హస్బెండ్ మీకు చేస్తే మీరు భరిస్తారు? ఎవరు భరించరండి. సొసైటీలో దేనికైనా ఒక లిమిట్ ఉంటుందండి. ఆ లిమిట్ క్రాస్ అయితే ఎవరు భరించరు. ఒక 30 సంవత్సరాలు నువ్వు సంసారం చేసిన వ్యక్తి నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాడంటే నువ్వు ఎంత టార్చర్ పెట్టి ఉంటావు, నువ్వెంత సైకో అయి ఉంటావు, నీ మెంటల్ డిజార్డర్డ్ ఫెలో, యూ బ్లడీ ఫూల్. నువ్వెంత టార్చర్ పెట్టి ఉంటే వెళ్ళిపోతారే నిన్ను వదిలి? యూజ్లెస్ ఫెలో. నువ్వు ఇంకొక లేడీ కోసం మాట్లాడుతున్నావు, చెప్తున్నావు పెద్ద కబుర్లో. నీ గురించి నువ్వు మనం తెలుసుకో, నీ గురించి ఎవడేం మాట్లాడుతున్నాడు తెలుసుకో, అప్పుడు మాట్లాడు ఇంకొకరి గురించి. నువ్వెంత టార్చర్ పెట్టకపోతే నీ మొగుడు నిన్ను వదిలేస్తాడు? 30 సంవత్సరాలు అయితే కాపురం చేస్తున్న వ్యక్తి నిన్ను వదిలి ఎందుకు వెళ్తాడు? ఏ బుద్ధున్నాడని వెళ్తాడా? భార్య బాగా చూసుకుంటాడని వెళ్తాడా? ఎందుకు వెళ్తాడు? 60 సంవత్సరాల వయసులో బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఒక తోడు లేకుండా ఉండాల్సిన అవసరం ఏంటి? అతనికి ఏంటి ఈ వయసులో బాధ? ఎంత టార్చర్! డైరెక్ట్గా తలగడమే మొహం పెట్టడం అంట. అక్కడ ఇంకొక పని చేసిన ఒక కుర్రాడు చెప్పేవాడు, తలగడ మొహం మీద పెట్టడం, డంబులు ఉంటే డంబులు వేసరడం. తనకి సైకలాజికల్ డిసార్డర్, తను ఒక మెంటల్ రిటార్డెడ్. దానికి మెంటల్ టెస్ట్ చేయించండి, పిచ్ హాస్పిటల్ జాయిన్ చేయండి. అప్పుడు ఇలాంటి కూతలైనా మాంతది. దానికి ముందు మెయిన్ అక్కడ ఇచ్చి పిచ్ హాస్పిటల్ పడి కొంచెం కరెంట్ షాక్ పెట్టించండి బ్రెయిన్కి. దెన్ హర్ బ్రెయిన్ విల్ వర్క్. మాధురి గారు, ఇలా హత్యా ప్రయత్నాలు జరిగాయని చెప్తున్నారు కదా, ఆ జరుగుతున్న క్రమంలో అంటే మీతో అవి షేర్ చేసుకున్నప్పుడు మీరు ఒక ఫ్రెండ్ లాగా ఆయనకి ఏం సలహా ఇచ్చారండి? అంటే కంప్లైంట్ ఇవ్వు, లేకపోతే ఇలాంటివి ఏమి డిస్కషన్కి రాలేదు? ఏం చెప్పేదానండి? చంపడానికి చూస్తుందంటే కింద డోర్ వేసుకొని జాగ్రత్తగా పడుకోండి, లేదంటే మీరు లాక్ చేసుకొని ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేదాన్ని. ఆ తలుపులు కూడా పగలగొట్టేసి ఒకరోజు అక్కడ కూడా కింద బెడ్రూమ్లో తలుపులు కూడా కొట్టేసి వెళ్తే అప్పుడు కూడా భరించారు. అప్పుడు ఇంకా ఇంటికి లాక్ చేసేసి తాళం వేసేసి నువ్వు ఇంటికి వస్తే నీకు చంపేస్తాం. అందరి మెసేజ్లు ఉంటాయి, చూపించమనండి, శ్రీను గారు చూపిస్తారు. నువ్వు ఇంటికి వస్తే నీకు చంపేస్తాం, నువ్వు ఇంటికి రాకు నీకు చంపేస్తాం అంటే ఆ రోజు అతను ఇంటికి వెళ్ళడం మానేసి పాపం వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మకి ఈ పెళ్ళి అని 30 సంవత్సరాలు ఒకరోజు కూడా టీ కాఫీ చుక్కలు ఇవ్వకపోతే అంటే పాపం ఇందాక చెప్పారు ప్రెస్ మీట్లో, ఇవ్వలేదండి పాపం వాళ్ళ మదర్కి. ఏ రోజు కూడా ఆవిడ చూడలేదండి, పెళ్ళలేదండి. ఇంటికి వస్తే తిట్టి పంపించడం, ఇంటికి వస్తే పరువు తీయడం చెప్పేసినా కూడా తల్లి కదా అవన్నీ ఉండవు. ఆ తల్లి ఇవన్నీ మర్చిపోయి మన వైఫ్స్కైనా ఉంటుందేమో కానీ తల్లికి కొడుకు మీద ఎప్పుడు కోపం ఉండదు కదా. ఇన్ని చేసినా సరే కడుపులో పెట్టుకొని పాపం కంటికి రెప్పలాగా ఒక 7 నెలలు కాపాడుకొని ఒకడు ఉంచిందండి పాపం ఆ తల్లి.
ఆ పసిపిల్లాడిలాగా మళ్ళీ అతనికి అన్నీ చేసుకుంటూ పాప అన్నీ చేసుకుంటే పాపం అతను ఇంక నా వల్ల అమ్మ సఫర్ అవుతుంది, ఈ ఏజ్లో నా వల్ల అమ్మకి ఎందుకు ఈ కష్టం అని పాపం బాధపడి అప్పుడు ఒక ప్లేస్ ఇలాగా వాళ్ళ బ్రదర్ సహకారంతో టెక్కల్లోనే ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల దగ్గరలో ఉండాలి, పలాస వెళ్ళి నేను వస్తుంటే ఈ గంట కూడా టైం వేస్ట్ అవుతుంది, ఈ గంట కూడా నేను ప్రజలతో ఉండాలనే ఆలోచనతో అతను పాపం టెక్కల్లోనే ఒక హౌస్ సైట్ తీసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండడం స్టార్ట్ చేశారు. మరి పలాస వెళ్ళినప్పుడు ఎందుకు డ్రెస్ పాస్ చేయలేదు, టెక్కర్లో ఉన్నప్పుడు ఎందుకు డ్రెస్ పాస్ చేయలేదు, ఎలక్షన్లో అప్పుడు ఎందుకు డ్రెస్ పాస్ చేయలేదు, ఎలక్షన్ జరుగుతుంటే ఎందుకు డ్రెస్ పాస్ చేయలేదు, ఏది లేకున్నా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాక నువ్వు చేయాల్సినంత అవసరం ఏంటుందో జనాలు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. వాణి నీ మొత్తం నీ అన్నీ వింటున్నారు. నువ్వేదో నోటుకొచ్చిన కోతలు కోసేస్తే నిజాలు అయిపోవు, నువ్వేదో మసిపూసి మారేడుకాయ చేసి జనాలు నమ్మే స్థితిలో లేరు, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మా ఎలక్షన్ చేసిన ఇన్ఛార్జ్ కాయల వెంకటరెడ్డి గారిని ఒక్కసారి మీరు లైన్లో తీసుకుని ఆవిడ గురించి అడిగితే ఈవిడ ఎంత సైకోనో, ఈవిడ ఎంత టార్చర్నో, డబ్బుల కోసం ఎంత టార్చర్ పెట్టేదో అన్నీ తెలుస్తాయి. అన్నీ ఈవిడ కోసం ఒకటి కాదండి, ఆవిడకి వాళ్ళ అత్తగారు చెప్పినట్టు నిజంగా డబ్బు పిచ్చి, అధికార పిచ్చి, మందు పిచ్చి అన్నీ ఉన్నాయి. దానికి కొంచెం ముందు మెంటల్ టెస్ట్లుగా మాత్రం పంపించండి హాస్పిటల్కి, అప్పుడు కొంచెం ఇలాంటి నా పసిపిల్లల లాంటి మీద కూయడం మానుతుంది, మాట్లాడడం తగ్గిస్తుంది. సో ఇమీడియట్లీ ప్లీజ్ అడ్మిట్ హర్ ఇన్ మెంటల్ హాస్పిటల్ అండ్ డూ మెడికల్ టెస్ట్. మాధురి గారు, సో ఈ వివాదం 4 గోడల మధ్య లేదు, ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే ఈ బయటికి రాక ముందు పంచాయతీలు జరిగాయి, జగన్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి, వెళ్ళాం, ఈ సెటిల్మెంట్ అంతా కూడా జరిగిందని చెప్తున్నారు. అప్పుడు వెళ్ళినప్పుడు ఏం జరిగిందండి, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, మీరు ఏం చెప్పుకున్నారు అప్పుడు? మాధురి గారు హలో, నాకేనా క్వశ్చన్? ఓకే, ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పిలిచారండి, పిలిచి ఏంటి వాణి ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తుంది ఏంటి అంటే మా వివరణ మేము ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత కూడా ఈవిడ ఇంకా తగ్గలేదండి, తగ్గకుండా ఇంకా కంటిన్యూస్గా సీఎం ఆఫీస్కి వెళ్తూ ఇదే పనిగా కంప్లైంట్స్ పెడుతూ సూసైడ్ చేసుకుంటామని ఇలా బ్లాక్మెయిల్ చేసి టికెట్ తీసుకుంది. తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ సర్వే చేసి ఇందులో వాస్తవాలు అవాస్తవాలు ఎన్నని తెలుసుకొని ఇందులో ఏమీ నిజాలు లేవు, ఈవిడ అనవసరంగా బ్లేమ్ చేసి అనవసరంగా ఒక మహిళని పావులాగా వాడుకొని ఇలాగా అనవసరంగా దువ్వాడ శ్రీనివాస్ని ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి చూసిందని వాళ్ళు తెలుసుకొని ఆ టికెట్ని తీసేసుకొని శ్రీను గారికి మళ్ళీ టికెట్ ఇచ్చారు. అంటే వానికి టికెట్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోవడం వెనుక దువ్వాడ శ్రీనివాస్పై మీ ఒత్తిడి ప్రధానంగా ఉందని కూడా ఆరోపిస్తున్నారు. దాని మీద మీ సమాధానం? అర్థం కాలేదు. శ్రీనివాస్ టికెట్ ఇచ్చి వెనక్కి తీసుకోవడం మీద దువ్వాడ శ్రీనివాస్ తో మీరు మాట్లాడారు, మీ ఒత్తిడి ప్రధానంగా ఉందని చెప్తున్నారు. అంటే నా ఒత్తిడి వల్ల శ్రీనివాస్ గారు టికెట్ వాణికి ఇచ్చారా, వాణి గారు టికెట్ శ్రీనివాస్కి ఇచ్చారా? వాణి గారికి ఇచ్చిన టికెట్ వెనక్కి తీసుకోవడానికి కారణం మీరే అని చెప్తున్నారు. కారణం నేనా? అంటే నేను ఎలా కారణం అవుతాను? అది మీరు చెప్పాలి. ఆరోపణ ఎందుకు చేశారు? ఎస్, ఆవిడకి వచ్చిన టికెట్ మళ్ళీ శ్రీనివాస్ గారికి రావడానికి కారణం ఆవిడ చేసిన ఎలిగేషన్స్, ఆవిడ చేసిన తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు ప్రచారాలు అధిష్టానం తెలుసుకుంది. సో ఈవిడ చాలా ఇవి తప్పుడు ప్రచారాలు చేసి చాలా తప్పుగా పోర్ట్రేట్ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి సూసైడ్ చేసుకుంటామని అనవసరంగా చేసి పార్టీని డ్యామేజ్ చేస్తుంది, పార్టీని భ్రష్టు పట్టిస్తుంది, పార్టీని భూస్థాపితం చేసేస్తుంది. సరైన క్యాండిడేట్ అక్కడ దువ్వాడ శ్రీనివాస్ గారే, హీఈస్ వెరీ క్లీన్ అని తెలుసుకొని సో టికెట్ అగైన్ శ్రీనివాస్ గారే కరెక్ట్ క్యాండిడేట్ అని చెప్పి శ్రీనివాస్ గారికి మళ్ళీ తిరిగి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఈవిడ కరెక్ట్ అనుకుంటే శ్రీనివాస్ గారు అన్నారు కదా, అక్కడ అంటే మీ మధ్య ఏ రకమైన సెటిల్మెంట్ జరిగిందండి? అంటే మీ ముగ్గురిని ఒకటేసారి కూర్చోబెట్టి మాట్లాడారా? కాదండి, సెటిల్మెంట్ కాదు, సెటిల్మెంట్ ఏమి కాదు. నన్ను కూర్చోబెట్టి నాకు అడిగారు, వాణి చేస్తున్న ఎలిగేషన్స్ మీద నన్ను క్వశ్చన్ చేశారు. ఏం నడుస్తుంది, ఎందుకు ఈవిడ ఎలిగేషన్స్ చేస్తుంది, ఇలా చేస్తుంది, ఇలా జరిగితే ఇలా జరిగితే తప్పు, ఇలాగ మన పార్టీ నష్టపోతుంది కదమ్మా, వద్దు నువ్వు ఇలాగా శ్రీనిగారితో మాట్లాడడం కూడా వద్దు, ఆవిడ చేసిన ఎలిగేషన్స్ ఎందుకు, మన పార్టీ మనకు ముఖ్యం కదా, మన పార్టీ గెలవడం మనకు ముఖ్యం అని చెప్తే నేను జగనన్న మీద అభిమానంతో నేను 1 year సైలెంట్గా ఇంట్లో కూర్చున్నాను. నేను అప్పుడు 1 year కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్తున్నాను కదా, అదే మొత్తుకుంటున్నాను. నేను 1 year ఇంట్లో కూర్చున్న టైంలో కూడా ఈవిడ లాగి 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 నన్ను చంపి ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి పడేసింది. ఈ ఊబిలో చేసిందంతా ఈవిడ. ఇప్పుడు నిజంగా ఆవిడ ఫెయిర్ క్యాండిడేట్ అయి ఉంటే, ఆవిడే కరెక్ట్ క్యాండిడేట్ అయి ఉంటే, ఆవిడ కరెక్ట్ క్యాండిడేచర్ అయి ఉంటే టికెట్ ఆవిడకే ఉండేది.
ఆవిడ కాదు కాబట్టి టికెట్ శ్రీను గారికి వెళ్ళింది. బికాస్ శ్రీను గారు వెరీ క్లీన్, అందుకని శ్రీను గారికి టికెట్ మళ్ళీ ఇచ్చారు. లేదంటే ఆవిడ దగ్గర టికెట్ ఉండేది కదా. టికెట్ ఎందుకు ఇచ్చారు శ్రీను గారికి? శ్రీను గారు కరెక్ట్ క్యాండిడేట్ ఇచ్చారు కాబట్టి శ్రీను గారికి టికెట్ అనౌన్స్ చేశారు. ఆవిడ కరెక్ట్ అంటే ఆవిడకే ఉండేది. ఆవిడ చేసిన ఎలిగేషన్స్ అందరికీ తెలుసండి. ఇప్పుడు వాళ్ళు టీడీపీ వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ అధికారంలో ఉండి ఆ అచ్చెన్నాయుడు ప్రోద్బలంతో ఇవన్నీ చేస్తే వాళ్ళకి భయపడి వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు అందొచ్చు, కానీ అందరికీ తెలిసిన విషయాలు. ఆవిడ ఏంటో, ఆవిడ క్యారెక్టర్ ఏంటో ఈచ్ అండ్ ఎవ్రీవన్ నోస్ వెరీ వెల్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ దువ్వాడ వాణి. సో మాధురి గారు, హెల్దీ రిలేషన్షిప్ అని మీరు ఒక మాట చెప్పారు, అదే ఇంట్లో ఉంటానని చాలా క్లియర్ కట్ గా చెప్పారు. అదే ఇంట్లో పైన మళ్ళీ మేము కన్స్ట్రక్ట్ చేసుకుని పిల్లలతో సహా నేను అక్కడే ఉంటానని చెప్తున్నారు. టెక్కలిలో అసలు ఉండనిచ్చే పరిస్థితే లేదని వాణి అంటున్నారు. అండ్ దువ్వాడ శ్రీను ఖచ్చితంగా నేను భార్యకి డైవర్స్ ఇస్తానని చెప్తున్నారు. వీటన్నిటిని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? హూయిషి అండి, నన్నెవరండి తను టెక్కల్లో ఉండనివ్వకుండా చేయడానికి? తనెవరండి? నా రైట్స్ నాకుంటాయి, నాకు ఎక్కడ నచ్చితే నేను అక్కడ ఉంటాను. తనెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి? తనెవరు నన్ను ఊరొదిలి వెళ్ళిపోమని చెప్పడానికి? హూయిషి ఎవరు అసలు? ఆమె చెప్తున్నాను కదా తనకి మెంటల్ డిజార్డర్ ఉందని. మీకు అర్థం కావట్లేదా? మెంటల్ డిజార్డర్ ఉన్న పర్సన్స్ మాత్రమే ఇలా మాట్లాడతారు. దువ్వాడ శ్రీను గారు స్పష్టంగా చెప్పారు. డివోర్స్ గురించి మీతో ఎప్పుడైనా డిస్కస్ చేశారా? ఆ టాపిక్ వచ్చిందా? లేదండి, అతను ఎప్పుడు కూడా డైవోర్స్ ఇస్తానన్న ఆలోచన అతనికి ఎప్పుడు లేదండి. నాతో ఫ్రెండ్లీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కూడా తను ఏం చెప్పేవాళ్ళంటే, పాపకు బాగా పెళ్లి చేయాలి, చిన్న పాప ఉంది, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సరే నా పాప భవిష్యత్తు నాకు చాలా ఇంపార్టెంట్, నా పాప కోసం నేను కలిసి ఉండాలి, వాళ్ళు ఎన్ని చేసినా నా మీద నేను చిన్న పాప పెళ్లి చాలా గ్రాండ్గా నేను చేస్తాను దగ్గరుండి, తన ఎడ్యుకేషన్ అంతా చూసుకుంటానని చెప్పే వ్యక్తి తను. ఏ రోజైతే తనకు ఉన్న ఈ స్టేట్లో ఈ ఫేమ్ మొత్తం చెడగొట్టారో ఆ రోజు అతను మనసు విరిగిపోయి తీసుకున్న నిర్ణయం ఇది. ఇంకేం మిగిల్చారండి వాళ్ళు సొసైటీలో? వాళ్ళు నా కూతుళ్ళ అని ఒక మాట వాడారు. అయితే భార్య నుంచి ఇబ్బందులు ఉన్నాయి, గొడవలు అవుతున్నాయి, ఇదంతా జరుగుతోందని తెలుసు. కూతుళ్ళ నుండి ఇబ్బంది ఏంటండి ఆయనకి? మీతో డిస్కస్ చేశారా విషయం? మరి కూతురు కూడా నేను వెళ్ళింది కదండి చంపడానికి. మరి కూతురు నుండి ఇబ్బంది అని ఏం అడుగుతున్నారు? మరి ఏం చూస్తున్నారండి మీరు మీడియాలో? కూతురు కూడా చంపడానికి వెళ్ళింది కదా. తండ్రి కూతుళ్ళ మధ్య బాండింగ్ బానే ఉందా అంతకు ముందు కూడా కూతుళ్ళు ఎప్పుడు అతను తిడుతూనే వస్తూ ఉంటారండి. వాళ్ళు సేమ్ వాళ్ళు అమ్మలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. సేమ్ క్యారెక్టర్ వాళ్ళది. వాళ్ళు అందులో వాళ్ళ డాడీ పోలిగా అసలు ఒక్కటి కూడా రాలేదు. అందుకే ఇందుకు సవాల్కి ప్రతి సవాల్ చేశాను నేను కూడా. వాళ్ళ డాడీ క్యారెక్టర్ ఏమి రాలేదు వాళ్ళకి, ఒక్కటి కూడా లేదు. ఒక క్వాలిటీ కూడా దువ్వాడ శ్రీనివాస్ గారిలో ఉన్న ఒక క్వాలిటీ కూడా వాళ్ళ పిల్లలకి రాలేదు. వస్తే అలా తండ్రి దగ్గరికి వెళ్ళి అంత నీచంగా అంత నికృష్టంగా ఎవరు బిహేవ్ చేయరు. మా ఫాదర్కి అయితే మేము అరే ఓరే అని కూడా అనాము. అలాంటిది ఫాదర్తో అలా మాట్లాడుతున్నారంటే తెలీదు. అండ్ ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్కి ప్రాబ్లమ్స్ వస్తే పిల్లలు మీరు సాల్వ్ చేసుకోండి, మీరు సార్ట్అవుట్ చేసుకోండి, పిల్లల్ని మమ్మల్ని బలిపశువులు చేయకండి. మాకు అమ్మ నాన్న ఇద్దరు కావాలని ఎవరైనా పిల్లలు సాధారణంగా 99% ఆ మైండ్ సెట్తో ఉంటారు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పిల్లలు మా నాన్నకి ఎమ్మెల్సీ తీసేయండి జగన్ అన్న, మా నాన్నకి ఎమ్మెల్సీ తీసేయండి, మా నాన్నకి అరెస్ట్ చేసేయండి, మా నాన్నకి చంపేయండి, మా నాన్నకి నేను చంపేస్తాను. అప్పుడు ఆ ప్లేస్లో ఏ వ్యక్తి ఉన్నా వీళ్ళు నా భార్య పిల్లల అని ఎవరైనా అడుగుతారు. దువ్వాడ శ్రీను అమ్మగారిని మీరు ఏమని పిలుస్తారు మాధురి గారు? అసలు దువ్వాడ శ్రీను గారు అమ్మగారితో నాకు ఇంతవరకు పరిచయం లేదండి. ఈ రోజే నేను ప్రెస్ మీట్లో చూసాను. నేను ఎప్పుడు వెళ్ళలేదు పలాస, నాకు తెలీదు. నేను పలాస ఎప్పుడు వెళ్ళలేదు నేను ఎప్పుడు. ఎందుకంటే 30 వాళ్ళ బ్రదర్స్తో కూడా నాకు పరిచయం లేదండి. నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే ఎప్పుడో ఎలక్షన్ చేసేటప్పుడు 2 monthsలో బాబా గారు ఒక 1-2 టైం వస్తే నేను చూసానేమో. తను ఎలక్షన్స్లో కూడా ఈవిడ చేస్తే ఏమైనా ఎలిగేషన్స్ చేస్తుందని పాపం భయపడి వాళ్ళు కూడా రాలేదు. ఫ్యామిలీ కూడా మీరు దగ్గర అయిపోయారు, ఆమె అత్త అని పిలుస్తున్నారు. సో వాళ్ళందరి సపోర్ట్ కూడా మీకే ఉంది అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అత్త అంటే మరి ఇప్పుడు ఆవిడ మొన్నటి నుంచి మా ఆయనతో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంది, మా ఆయనతో కలిసి ఉంటుంది, మా ఆయనతో ఉంటుంది అంటే మరి వాళ్ళ అమ్మ నాకు అత్తే అవుతుంది కదా. మరి అత్త అనే పిలుస్తాను, మరి ఏమని పిలాలి? అమ్మ అని పిలవాలి, అత్తమ్మనే పిలుస్తాను. ఇంక నుంచి అలాగే పిలుస్తాను. కాదండి, ఆవిడ సపోర్ట్ మీకుందా? ఆవిడ ఏమన్నారు? ఏమైనా మాట్లాడారా మీతో ఈ విషయం గురించి? ఇంత గొడవ జరుగుతోంది కదా, ఈ విషయం గురించి ఆవిడ సపోర్ట్ ఏ మహిళ అయినా న్యాయానికి సపోర్ట్ చేస్తారు. మహిళలు ఇటువైపు న్యాయం ఉంటే అటువైపు సపోర్ట్ చేస్తారు. ఆవిడ చెప్పారు కదండి, ఇప్పుడే చూసాము, తాగి బాటిల్ పగలగొట్టి భర్త కొట్టారు. ఆవిడ అంటే కోడలికి కాకుండా మీకెందుకు సపోర్ట్ చేస్తున్నారు? నాకు సపోర్ట్ చేస్తానని ఆవిడ ఏమైనా మీడియాలో చెప్పారా? మీరు మాధురికి సపోర్ట్ చేస్తున్నాను, మాధురి నాకు కోడలుగా కావాలని ఎక్కడ చెప్తే నాకు బయట చూపించండి, ఫస్ట్ నేను చూస్తాను. మీరు అంటున్నారు కదా న్యాయానికి సపోర్ట్ చేస్తారు, న్యాయం నా పక్క ఉంది కాబట్టి నాకు సపోర్ట్ చేస్తారన్న విషయం మీరు చెప్తూ ఉన్నారు కదా. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఉంది అని వాళ్ళు ఆరోపిస్తున్నారండి. మీ సమాధానం?
మరి ఇంకా సపోర్ట్ చేస్తారు, మరి చెయ్యాలి, తప్పదు కదా. ఇప్పుడు అందరి మీద ఎలిగేషన్స్ తీసుకొస్తుంది ఆవిడ కాబట్టి మరి సపోర్ట్ చేయాల్సి, మరి చెయ్యాలి వాళ్ళు. నాకు ఇప్పుడు నేను వాళ్ళ సపోర్ట్ కూడా అడుగుతాను, ఐ విల్ బెగ్ దెమ్, నేను కూడా అడుగుతాను, నాకు వాళ్ళ సపోర్ట్ కావాలని. ఇప్పుడు నేను మరి నాకు వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి కదా. నేను వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎలిగేషన్స్ ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు సపోర్ట్ చేయాలి మరి. రైట్, పిల్లలు ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అట్నుంచైనా మీరు ఇందాక మీ పిల్లల కోసం ఏడ్చిన సందర్భాన్ని చూసిన తర్వాతైనా, అంటే మీ ఇద్దరు ఆడవాళ్ళ మధ్య లేకపోతే ఒక కుటుంబంలో నెలకొన్న వివాదం వల్ల ఈ రెండు సైడ్స్ కూడా పిల్లలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఇక్కడ నెలకొంటూ ఉన్నాయండి. దీని గురించి ఏం చెప్తారు? ఏంటి ఒక 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 చిన్న డౌట్, ఒక ఉమెన్గా నా పిల్లల మీద కామెంట్ చేస్తే మీకు బాధ అనిపించలేదా? అందరికీ ప్రతి ఒక్క మహిళకి నేను ప్రాధేయపడి అడుగుతున్న విషయం, నా పిల్ల నన్ను కామెంట్ చేస్తావు పో, నా పిల్లల్ని కామెంట్ చేసావు కదా ఈ విధంగా, మీ ఎవ్వరికి బాధ అనిపించట్లేదా? మీకు మనస్సాక్షులు అనేవి లేవా? ఎవరికి బాధ అనిపించట్లేదా? పసిగొడ్లే, ఇంక భూమి కూడా చూడలేదే, 4 years పాప, ఒక 8 years పాప, 9 years పాప, వాళ్ళకి ఇంకా ప్రపంచం అంటే ఏంటో తెలీదు. వాళ్ళు ఏంటంటే సఫర్ అవుతున్నారు, ఏం జరుగుతుంది సఫర్ అయ్యే సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటే, అలాంటి పసిపిల్లల మీద నువ్వు కామెంట్ చేస్తే మీరు చెప్పండి, మీకు బాధ అనిపించలేదా ఆ కామెంట్స్కి? మీకేం అనిపించలేదా? మేము అందుకే అడుగుతున్నామండి, నేను మామూలుగా మీ క్వశ్చన్ చేస్తున్నాను, అవకాశం ఉందంటారా? అంటే పిల్లలు సఫర్ అవ్వకుండా ఏమైనా డెసిషన్ తీసుకునే అవకాశం? అదే చెప్తున్నాను కదా, వివాదానికి తెరపడాలంటే ఒకటే సొల్యూషన్. ఏ ఎలిగేషన్స్తో దువ్వాడ వాణి దివ్వల మాధురి అని పేరు పెట్టుకొని నన్ను తెర మీదకి తెచ్చిందో ఆ ఎలిగేషన్స్ అన్నీ అబద్ధాలు. నేను రాజకీయ కాంక్షతో నేను అబద్ధాలు చెప్పి అనవసరంగా ఆమెను డిఫేమ్ చేశాను అని చెప్పి నాకు క్షమించమని కోరితే నేను మీకు చెప్పాను, నేను ఇక్కడ నుంచి ఈ రాష్ట్రమే కాదు దేశం వదిలి నేను వెళ్ళిపోతాను. నేను అక్కడే, ఏ ఆస్ట్రేలియాలో అయితే ముందు జాబ్ చేసేవాళ్ళు అక్కడికే నేను వెళ్ళిపోయి అక్కడే నేను ఉంటాను. అదే కాకుండా ఈ ఎలిగేషన్స్ని ఈవిడ చేసింది కాబట్టి, ఏ ఎలిగేషన్స్ చేసి నన్ను డిఫేమ్ చేసిందో ఆ ఎలిగేషన్స్తోనే నేను అక్కడికి వెళ్ళి రేపటి నుంచి ప్రొటెస్ట్ చేస్తాను. నేను కూడా అక్కడికి వెళ్ళి నేను కూడా కూర్చుంటాను. మరి ఆవిడ చేసిన ఎలిగేషన్స్ మరి అందరూ జనాలు నమ్మితే మరి అదని నేను అక్కడ కూర్చొని నేను కూడా నిరూపించుకోవాలి కదా. మరి నేను ఇప్పుడు నా మీద పడిన బురద నేను ఎలా తుడుచుకోవాలి చెప్పండి? మాధురి గారు, ఈ టఫ్ టైంలో మీకు మీ పిల్లలు ఎంత పెద్ద పెళ్ళిళ్ళు ఏమైనా ఈ విషయం తర్వాత మాట్లాడారా మీతో? ఆ ముందు నుంచి మాటలు లేవు. ఈ సిచ్యువేషన్ అయిన తర్వాత ఈ 3 days నుంచి ఇవన్నీ జరుగుతుంది. అతను అక్కడెక్కడో షిప్లో ఉన్నారు, తన ఫోన్ కూడా కాంటాక్ట్లో లేదు. ఫోన్ ఎవరైనా చెప్పడానికైనా ఫోన్ కూడా కాంటాక్ట్ లేదు. శాటిలైట్ ఫోన్ ఎప్పుడో వస్తే ఎక్కడన్నా పోర్ట్కి రీచ్ అయితే ఫోన్ ఏదో చేయాలి, ఇంకా తెలుసుకొని తను ఇంకా ఏ విధంగా రెస్పాండ్ అవుతారో. ఇప్పుడు తన పిల్లల కోసం కామెంట్ చేశారు కదా, అతను కూడా ఇప్పుడు వాణిని వదిలే ప్రసక్తి అయితే అతను కూడా వదలరు. నన్ను వదిలేస్తే పిల్లల్ని వదిలేదు కదా, అతను పిల్లల బాధ్యత తీసుకుంటున్నారు. నన్ను వదిలేస్తారు కానీ పిల్లల్ని చూసుకుంటున్నారు, పిల్లల సంరక్షణలో అతను ఉన్నారు, పిల్లల్ని కేర్ చేస్తున్నారు. అతను పిల్లల్ని నన్ను వదిలేసినా పిల్లల్ని చూసుకుంటున్నారు. పిల్లలకి జోలికి వస్తే అతను ఇప్పుడు ఊరుకోరు. అతనికి ఏవైతే ఫారెన్ రైట్స్ ఉంటాయో అతను కూడా యూజ్ చేస్తారు. అక్కడి నుంచి అతనికి ఏం చర్యలు తీసుకుంటారు. అతను కూడా అతని పిల్లల కంటే ఎవరు ఊరుకుంటారు? అతను ఊరుకోరు కదా. వాళ్ళ ఫ్యామిలీ నుండి రియాక్షన్ నీకు సిగ్గు లజ్జ లేదు, నీ కుటుంబం పరువు లేదని మాట్లాడారా దీని గురించి? మా అత్తగారు మామగారు లేరండి. మా మామగారు చనిపోయి 2 years అవుతుంది. మా అత్తగారు 2012లోనే చనిపోయారు. అంటే దీనికి ఫుల్ స్టాప్ ఎలా పడుతుంది అనుకుంటున్నారండి? అంటే ఆవిడ వచ్చి మీకు క్షమాపణ చెప్తే ఇంక ఇది సద్దుమణినట్టేనా? వాణి గారి హ్యాండ్స్ లోనే ఉంది. వాణి గారు వచ్చి నన్ను క్షమించమని కోరితే దాని గురించి ఏమంటారు? ఫ్రెండ్షిప్లో తప్పే ఉందండి. లైఫ్ లాంగ్ ఎవరెవరితోనైనా ఫ్రెండ్షిప్లో ఉండొచ్చు, తప్పే ఉంది. మీరు అంత ఫ్రెండ్షిప్ చేయండి, మీకు లైఫ్ లాంగ్ ఏం కావాలన్నా మీకు హెల్ప్ చేసి పెడతాను నేను. ఫ్రెండ్షిప్లో తప్పే ఉంది, ఎవరెవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయొచ్చు, దాంట్లో తప్పే ఉంది. జెండర్ ఇది చూడకూడదండి ఫ్రెండ్షిప్. ఇది ఇలాగే కొనసాగిస్తారా ఫ్రెండ్షిప్ ని? వాణి కానీ తన వర్డ్స్ ని బ్యాక్ తీసుకోకపోతే అక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చొని ఆ ఇంట్లోనే ఉంటాను. ఏ ఎలిగేషన్స్ అయితే చేసిందో ఆ ఎలిగేషన్స్కి నేను అక్కడే ఉంటాను. తన వర్డ్స్ బ్యాక్ తీసుకుంటే నేను ఆ ఇంటి పరిసరాలు కూడా వెళ్ళను. తను ఇవన్నీ ఒప్పుకోవాలి మీడియాలో. నేను నా రాజకీయ కాంక్ష అన్ని విషయాల మీద చాలా డేరింగ్గా చాలా స్పష్టంగా మీరు మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి ఇంకొక విషయం అడుగుతాను మిమ్మల్ని. డివోర్స్ అని దువ్వాడ శ్రీను అన్నారు. మీరు హెల్తీ రిలేషన్షిప్లో ఉన్నాము, మీరు లివింగ్ టుగెదర్ అని కూడా అనుకోండి, ఇక మీద మేము కలిసే ఉంటాం, ఒకటే ఇంట్లో ఉంటామని మీరు చాలా ధైర్యంగా స్పష్టంగా చెప్పారు. వెళ్తుందంటారా? పెళ్లి దాకా వెళ్ళే అవకాశం ఉందంటారా? దాని మీద మీ ఒపీనియన్?
నాకైతే ఇప్పుడు అలాంటి ఆలోచనలు అవి ఏమీ లేవండి. మొన్నటి వరకు ఎలక్షన్లో చేశాను, ఫ్రెండ్లీగా ఉన్నాను, అక్కడ నేను ఇన్వెస్ట్ చేశాను కాబట్టి ఆ రైట్తో నేను అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్నాను, అక్కడ ఉంటున్నాను. ఇంతవరకే, అంతకు మించి నాకు ఇంతవరకు ఆలోచన లేదు. తర్వాత ఫర్దర్గా ఫ్యూచర్లో ఈవిడ ఇదే కంటిన్యూ చేసి ఈ ఎలిగేషన్స్ నిజమని ప్రూవ్ చేస్తే మేబీ ఏమైనా జరగదు. ఎలిగేషన్స్ నిజమని ప్రూవ్ చేస్తేనా? ఈ ఎలిగేషన్స్ నిజమని ప్రూవ్ చేస్తే కదా, ఇదే ఎలిగేషన్స్ ఆవిడ కంటిన్యూ అయితే, ఆవిడ బ్యాక్ తీసుకోకపోతే వర్డ్స్ని అప్పుడు పక్కన పెట్టండి. మీకు పెళ్లి మీద అభిప్రాయం కానీ దువ్వాడ శ్రీనుని పెళ్లి చేసుకునే విషయం మీద మీ అభిప్రాయం ఏంటి అని చెప్తున్నాను. ఎందుకంటే ఆయన డివోర్స్ అన్న మాట యూజ్ చేశారు కదా, డివోర్స్ ఇస్తాను అని అంటున్నారు. డివోర్స్ ఇచ్చిన తర్వాత మీ దగ్గరకే ఆయన పెళ్లి ప్రపోజల్తో వచ్చారంటే మీరేం చెప్తారు? వచ్చినప్పుడు చెప్తానండి ఆన్సర్. ఆల్రెడీ రేపు టెక్కలికి వెళ్తున్నారు అయితే సపోర్ట్ గా ఎవరిని తీసుకెళ్తున్నారు? నేను సపోర్ట్ గా ఎవరిని తీసుకోవాలండి, నేను ఒకదాన్ని వెళ్ళి కూర్చుంటాను. మీతో పాటు నాకు ఒంటరిగా నన్ను బ్లేమ్ చేశారు, ఒంటరిగా వచ్చాను. ఇప్పుడు ఈ ఊబిలోకి నా పేరెంట్స్ని, నా ఫ్యామిలీని నేను ఎందుకు లాగాలి? ఈ పేరెంట్స్కి చెప్పి నేను ఇక్కడికి వచ్చాను లేదు కదా. నా వల్ల వాళ్ళెవరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇది నా ప్రాబ్లం, నేనే సాల్వ్ చేసుకుంటాను, నేనే కూర్చుంటాను వెళ్ళి. ఆల్రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు, మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసినందుకు. అండ్ అలాగే నేను మీకు ఏమి ఇవ్వకలేదు చెప్పండి మాధురి గారు. శ్రీను గారు, నేను నీకేమి డబ్బులు పెండింగ్ లేను, నీకు ఇంటితో సంబంధం లేదు, నువ్వు పో అంటే అప్పుడు వెళ్ళిపోతాను, అంతవరకు అక్కడే ఉంటాను. ఆల్రైట్ అండి, రేపు కలుస్తాం మళ్ళీ మిమ్మల్ని, మీ ప్రొటెస్ట్ చూస్తాం. సో ఎక్కడ ఎవరికి ఎలా న్యాయం జరుగుతుంది ఏంటి, ఒక ఫుల్ స్టాప్ దీనికి పడే అవకాశం ఉంటుందా లేదా చూస్తాం. సో డ్రామా కంటిన్యూ అవుతుంది, 4వ రోజు కూడా కంటిన్యూ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే మాధురి టెక్కలిలో ఎక్కడైతే వాణి నిరసన తెలుపుతోందో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు, తాను కూడా నిరసనకు దిగుతానని రేపు చెప్తూ ఉన్నారు. సో రేపు ఏం జరుగుతుంది అన్నది చూద్దాం. చూస్తూనే ఉన్నాడు టీవీ. ఒక శ్రీను, ఒక వాణి, అది నా పేరు చెప్పుకునే భార్య పరమ శత్రువు, నీచురాలు, నికృష్టురాలు. ఏ జన్మలో పాపం చేశాను దాని మెళ్ళలో కాలు కట్టి. పేరెంట్స్ నెగ్లెక్ట్ చేసుకోవడం అనేది నా కర్మ. మధ్యలో ఒక ఫ్రెండ్ నా ఫ్యామిలీని కూడా డిస్టర్బ్ చేసింది. ఆమె లైఫ్ ని ఆమె డిస్టర్బ్ చేసుకోలేదు. 2 ఫ్యామిలీస్ లైఫ్ ని డిస్టర్బ్ చేసి 2 ఫ్యామిలీని నడి రోడ్డు మీదకి లాగింది ఆవిడ. మా నాన్న మాకు కావాలంటున్న కూతుళ్ళు. మా డాడీ ఆవిడతో ఉండి మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. డాడీతో బాండింగ్ ఎక్కువ ఉన్న రాంగ్ చేస్తున్నప్పుడు సపోర్ట్ చేయలేం కదా. మలుపులు తిరుగుతోన్న ఫ్యామిలీ డ్రామా. నా ఈ ప్రయాణంలో నేను విసిగిపోయాను. దువ్వాడ సింగినాదం.